అబ్బాయి అరుపులు ఏంది కేకలు ఏందంటే మీరేం సమాధానం చెప్పేవాళ్ళు? రైట్? నేను అడిగేది కరెక్టేనా? అడిగారు, ఎవరో తెలియని వాళ్ళు అడిగారు. పోనీ తెలిసిన వాళ్ళే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి, అవహేళన చేయడానికో, లేకపోతే హెచ్చడికో, మరొక దానికో మిమ్మల్ని అడుగున్నాం అనుకోండి. ఈరోజు ఎందుకు చేస్తారు అబ్బాయి మీరు, ఏంటి ఈ కేకలు ఏంటి, ఈ మట్టలు ఏంటి అని అంటే మీరేం సమాధానం చెప్పేవాళ్ళు? స్లోగన్స్ చేస్తూ ఉన్నారు, మరి ఈత మట్టలు తీసుకెళ్తూ ఉన్నారు, వాటికి పువ్వులు చక్కగా, మరి చాలా చక్కగా రేపు పాట పాడుకుంటా దేవుని నన్ను మహింపరుస్తాను. స్తోత్రంగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏదైనా సర్వసత్యంలోనికి వెళ్తున్నప్పుడు మనం ఒక విషయాన్ని అవగాహన కలిగి ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమమైన సంగతి అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేట మీకు మనవి చేస్తా ఉన్నా. మరి చాలామందికి చాలా విషయాలు తెలుసు, చాలా విషయాలు తెలియదు. నేను ఎప్పుడు చెప్తున్నా, ఒక విశ్వాసి ఎప్పుడు కూడా చనిపోయేంత వరకు, పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు, దేవుని రాకడ వరకు ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండేవాడే విశ్వాసి. ఎప్పుడు విశ్వాసి కానీ, సేవకుడు కానీ, దేవుని బిడ్డలు ఎవరైనా కూడా అనుభవాల ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు తప్ప ఏ రోజుకి ఎవరు కూడా పర్ఫెక్ట్ మనం కాము కూడా. ఎప్పుడు నేర్చుకుంటానంటే స్తోత్రం హల్లెలూయా. మరి శ్రమల దినాలు చాలామంది పాటిస్తూ ఉంటారు. మళ్ళీ చాలామంది తెల్లబట్టలు వేసుకుని మాలలని వేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటి క్రమబద్ధీకరమైన పద్ధతులైనా ఈరోజు ఒకంత విశ్లేషణ చేసుకొని క్రైస్తవ భక్తి చేస్తున్న మన ముఖ్యంగా నేను ప్రాముఖ్యంగా ఈరోజు సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్న నెక్స్ట్ జనరేషన్ కొరకు, యవనస్తుల కొరకు, చిన్నపిల్లల కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు అనేక విషయాలు తెలియజేయాలని బయలుపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీలో కొంతమందిని దేవుడు సేవకి ప్రత్యేకపరచబోతున్నాడు. సేవకి ప్రత్యేకపరిచి దేవుడు బలమైన సేవలో వాడుకోబోతున్నాడు. మీలో అనేక మంది ప్రశ్నలకి సమాధానాలు చెప్పబోతున్నారు. స్తోత్రం కలుగును గాక. అనేక మంది సందేహాలను మీరు తీర్చబోతున్నారు. చాలా బిబ్లికల్గా, చాలా ప్రాక్టికల్గా వాదించబోతున్నారు. అటువంటి వాదనలు రాబోయే రోజులు మీకు కలగబోతున్నాయి. కాబట్టి ఎంతైనా సరే బైబిల్లో సర్వసత్యాలను తెలుసుకోవటం మీకు చాలా అవసరం అని చెప్పేసి అని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రమల దినాలు క్రిస్మస్ దగ్గర నుంచి వద్దాం. ఈరోజు క్రిస్మస్ దగ్గర నుంచి వస్తే పిల్లరా, క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా? స్తోత్రం హల్లెలూయా. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా అని అంటే నేను చెప్తాను, సెలబ్రేట్ చేసుకోవద్దానని చెప్తాను. నేను చాలామంది విభేదిస్తూ ఉంటారు. కానీ మరి సెమీ క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అని అంటే, ఈ లోకంలో, ఈ భారతదేశ సాంప్రదాయంలో రకరకాల ఆచారాలు ఉన్నాయి. వాటిలో ఆచారాల్లో ఒక ఆచారం ఏంటంటే పండుగలు. హల్లెలూయా. ఏంటంటే మరొక ఆచారం ఏంటంటే భారతదేశ సాంప్రదాయంలో పండుగలు. ఈ పండుగలకి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరూ కూడుకోవటం కూడా భారతదేశం యొక్క సాంప్రదాయం. మనము ఈ సాంప్రదాయాన్ని ఆసరాగా చేసుకొని, హల్లెలూయా, ఈ సాంప్రదాయాన్ని ఆసరాగా చేసుకొని మరి యేసుప్రభు పుట్టు గురించి తెలియజేయడానికి సెమీ క్రిస్మస్ని ఒక సువార్త వేదికగా వాడుకుంటున్నాం. హల్లెలూయా. పండగ కోసం కాదు. మీరు గమనించారు లేదో, ఈ పరిచర్య ప్రారంభించిన ఏ రోజు క్రిస్మస్ కానీ, జనవరి ఫస్ట్ కానీ మేమైతే కొత్త బట్టలు వేసుకోలేదు. నేనైతే కొత్త బట్టలు వేసుకోవాలా. ఎప్పుడు వేసుకునే వైట్ షర్ట్లు వేసుకునేవాడిని నేను. ఆ తర్వాత కాలంలో సంఘస్థులు ప్రేమతో తీసుకొచ్చిన దుస్తుల్ని నేను ధరించి నేను మిగతా రోజులు గడిపాను. కానీ ఇది పండగ చిన్నప్పుడు చేసాం. సేవలో రాకముందు చిన్నప్పుడు మరి మందిరానికి వెళ్ళడం, కోతులు కలిగించడం, కొత్త బట్టలు కట్టుకోవటం, తినటం, ఆ రోజు చికెన్, మటన్ భోజనం చేయటం, ఇదే ఇక పండగ అని చెప్పేసి అనుకునేవాళ్ళం. ఆ రోజుల్లోనే గడిచిపోయాయి. ఈ రోజుల్లో దేవుడు ఎవరని సంపూర్ణంగా తెలుసుకోవడానికి దేవుడు ఒక సంపూర్ణ జ్ఞానాన్ని, సంపూర్ణ శక్తిని దేవుడు మనకు దయచేశాడు. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ యేసుప్రభు పండగ, యేసుప్రభు పుట్టినరోజు చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎందుకు దాన్ని జరిపిస్తున్నామంటే, దాన్ని ఆసరాగా చేసుకొని అనేక మందిని సమకూర్చి వారికి సువార్త ప్రకటించడం కోసం యేసుప్రభు ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయడం కోసం ఆ సందర్భాన్ని మనం ఒక సువార్త సభగా వాడుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1. రెండవది, ఆ తర్వాత ప్రాముఖ్యమైనటువంటి పండగ ఏంటంటే నూతన సంవత్సరం వేడుకలు అని అంటారు. చాలామంది అంటారు, మనం భారతదేశంలో పుట్టే మన సంస్కృత సాంప్రదాయం మంది. ఏమండి? సంస్కృత సాంప్రదాయం మన తెలుగులో తెలుగు సంవత్సరం చేసుకోవాలి మనం. అది ఇంగ్లీష్ వాళ్ళ పండగ, లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళ ఆచారం అని అంటూ ఉంటారు. ఇలా వాక్యం చెప్తున్నప్పుడే మీరు ఎవరిలో అసలు ఏం చేసుకోవాలి, రాసుకోవాలి, లేదంటే గుర్తుపెట్టుకోవాలి. రేపు అడిగిన తర్వాత ఇదేంటి అబ్బాయి మీరు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టినటువంటి దాన్ని ఎందుకు చేస్తున్నారంటే మీరు తెల్లమొహాలు వేసుకొని చూడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు వాడుతున్న క్యాలెండర్ ఏంటంటే అది తెలుగు క్యాలెండరా, ఇంగ్లీష్ క్యాలెండరా? ఇంగ్లీష్ క్యాలెండర్. కనీసం తెలుగు క్యాలెండర్ నెలలు తెలుసా మనకి?
ఆ నెలల ప్రస్తావన ఎక్కడైనా వచ్చిద్దా రాదా? రాదు. స్తోత్రం హల్లెలూయా. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూస్తే ఈ ఇంగ్లీష్ క్యాలెండర్లో మే నెల వచ్చిందంటే నువ్వు ఒక పదం చెప్పు. మే అంటే ఏంట్రా? మేకి సింబల్ ఏంటి? ఏప్రిల్కి సింబల్ ఏంటి? ఏముంటుంది? మే నెల అంటే ఏంటి? ఏం చెప్పుకుంటాం మనం? మే అంటే అది ఏ కాలం, ఏ సీజను? ఏమండి? సమ్మర్ సీజను. అది ఏమంటుందండి? ఎండాకాలం అంటాం. హల్లెలూయా. అదే చైత్ర మాసం లేకపోతే ఆ మాసం ఈ మాసం అంటే మనకి ఏ కాలం తెలుసుద్దా? తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటే మనకి మొదటి నుంచి అవగాహన లేదు. చెప్తా, అది కూడా ఎందుకు నేను చెప్తా. తర్వాత జూన్ జూలై అంటే ఏమంటాం మనం? ఇటు ఆటోమేటిక్గా ఇది వర్షాకాలం రాని అంటాం. అక్టోబర్ నవంబర్ అంటే శీతాకాలం అంటాం. స్తోత్రం హల్లెలూయా. మరి ఇది బయటికి దాటితే ప్రపంచం ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా కూడా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ని వాడతాం. కారణం ఏంటంటే యూనిఫిక్ క్యాలెండర్ ఇది. యూనిఫిక్ అంటే ప్రపంచ విశ్వవ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన క్యాలెండర్. దీన్ని గ్రెగరీ అనేటువంటి వ్యక్తి రూపొందించాడు కొన్ని సంవత్సరాల క్రితము. దాన్ని అవలంలోకి వస్తే కాలాలు క్రమాలు దానికి సరిపడా ఉన్నాయి. స్తోత్రం కలిగి హల్లెలూయా. అందుకని దాన్ని వాడుతున్నాం. అదే వాడుక కొరకు వాడుతున్నాం. కానీ ఇంగ్లీష్ వాడు పెట్టాడా, బ్రిటిష్ వాడు పెట్టాడా, చైనా వాడు పెట్టాడా, ఆఫ్ఘనిస్తాన్ వాడు పెట్టాడా, పాకిస్తాన్ వాడు పెట్టాడా అని మనం చూడట్లా. వాడుకకి అనుకూలంగా ఉంది అది. హల్లెలూయా. వాడుకకి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ క్యాలెండర్ కాలం అనేది మనం ప్రకటిస్తున్నాం. దాని ప్రకారం ఒక సంవత్సరము 365 రోజులు డిసెంబర్ 31వ తారీఖుతో అయిపోతుంది. కాబట్టి మరొక కాలమానంలోకి మరొక సంవత్సరంకి వెళుతున్నాం. కాబట్టి కృతజ్ఞత కలిగి, హల్లెలూయా, కృతజ్ఞత కలిగి, దేనికి కృతజ్ఞత కలిగి? ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన కృతజ్ఞత కలిగి దేవుడిని స్తుతించకుండా, ప్రభువా వచ్చే సంవత్సరంలో కూడా మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా, నీ కృపతో మమ్మల్ని భద్రపరచు ప్రభు అని ప్రభువుకు అప్పగించుకోవటానికి మనం ఏం చేస్తామంటే నూతన సంవత్సరపు ఆరాధన చేస్తాము. హల్లెలూయా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు రాసుకున్న తర్వాత నన్ను అడగండి. మీ ప్రతి డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఆ తర్వాత మనం ఆచరించే 4 ప్రాముఖ్యమైన వాళ్ళలో క్రిస్మస్, నూతన సంవత్సరం, 3వది గుడ్ ఫ్రైడే, 4వది ఈస్టర్. హల్లెలూయా. ఇప్పుడు గుడ్ ఫ్రైడేకి వచ్చేసరికి యేసు ప్రభు వారు శ్రమ పొందిన దినం. యేసు ప్రభు వారు శ్రమ పొందిన దినం, లేదంటే సిలువ మరణానికి అప్పగించిన దినం. ఇది పండగ అంటే ఒక రకం ఇది పండగే. హల్లెలూయా. ఇది పండగే. ఎందుకు పండగ అంటే మన పాపాలు ఆ రోజునే పూర్తిగా సంహరించబడ్డాయి, పూర్తిగా తీసివేయబడ్డాయి. పూర్తిగా దేవుడు మన పాపాల చిట్టాన్ని కొట్టేశాడు యేసులో మరణం ద్వారా. అది పండగేగా. నీకు ఒక 10 లక్షలు అప్పు అయిందండి. నీకు 10 లక్షలు అప్పు అయితే ఎవరో ఒక ఆయన వచ్చి నీ 10 లక్షల అప్పు నుంచి నేను విడిపించాడు. నీకు అది పండగ కాదా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నీకు అది పండగ కాదా? 10 లక్షలు అప్పు చేసావు, నువ్వు అప్పు నుంచి విడిపించాడు ఎవరో ఒక ఆయన వచ్చి, నిన్ను తప్పించాడు. నిన్ను అప్పు నిమిత్తము రారా నువ్వు నా అప్పు తీర్చవారు నువ్వు అని చెప్పేసి అని నేను కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి తీసుకెళ్ళి బందీఖానాలాగా తీసుకెళ్తుంటే ఎవరో ఒక ఆయన వచ్చేసి నీ 10 లక్షల అప్పు తీర్చేశాడు. ఇప్పుడు నువ్వు స్వతంత్రులుగా ఉన్నావు, నీ కట్లు తెంచివేయబడ్డాయి, నీ బంధకాలు తెంచివేయబడ్డాయి. ఇప్పుడు నీకు అది పండగ కాదా? చెప్పండి. పండగే. కాబట్టి గుడ్ ఫ్రైడేని ఖచ్చితంగా అదొక పర్వదినంగా, పండగ దినంగా, దాన్ని పరిశుద్ధ శుక్రవారం అని అంటారు, హోలీ ఫ్రైడే అంటారు దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు. స్తోత్రం కలుగుగాక. దాన్ని అనుసరించడంలో, దాన్ని గుర్తు చేసుకోవడంలో ఏమాత్రం తప్పులేదని నేను భావిస్తాను. స్తోత్రం కలుగుగాక. ఇక మరొక మాటను చూస్తే, మరొక పండగను చూస్తే పిల్లరా, ఈస్టర్. హల్లెలూయా. ఈస్టర్ అంటే పిల్లరా అది ఏం లేదు కానీ యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన దినం. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన దినం. ఈ లోకంలో నేను చాలా చోట్ల ఈ మాట నేను నొక్కి గట్టిగా చెబుతున్నా. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నారా, చేయట్లేదా? చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్, ముస్లిం పేరట అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, మసీదుల దగ్గర జరుగుతూ ఉన్నాయి, తాయెత్తులు కడతా ఉన్నారు, హిందూ దేవతలు తాయెత్తులు కడతా ఉన్నారు. ఏమండి? అలాగే మరొక మాటను చూసుకున్నట్లయితే పిల్లరా, మరి కొన్ని చర్చిల్లో కూడా, కొన్ని దేవాలయాల్లో కూడా, మరి వెలుగుదూత రూపంలో కూడా మందిరాల్లో, మరి ఆర్ఎస్ఎం మందిరాలు లాంటి చోట మరి మరియమ్మ పేరు ప్రస్తావించే కొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని అద్భుతాలు, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. అచ్చం ఆర్ఎస్ఎం మందిరాల్లో స్వస్థత చాలాగా మార్చిన సందర్భాలు ఈ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. అంటే ప్రతి చోట స్వస్థత జరుగుతూనే ఉంది. స్తోత్రం కలుగును గాక. అంటే దీన్ని మనం ఎలా గుర్తించాలంటే, స్వస్థత జరిగినంత మాత్రాన, ఒక కార్యం జరిగినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో దగ్గర మాంత్రికులు ఏం చేశారండి? వాళ్ళ కర్రను తీసి కింద వేశారా?
కింద వేసినప్పుడు కర్ర ఏమైంది? పాము అయింది. మోషే కూడా కర్ర కింద వేసాడు. మోషే కర్ర ఏమైంది? పాము అయింది. కానీ ఏం జరిగింది? మోషే చేతి కర్ర ద్వారా తయారైనటువంటి పాము ఏ పాములు మింగేసింది? మాంత్రికుల పాములు మింగేసింది. గట్టిగా చెప్పడం దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మాంత్రికుల యొక్క పాముల్ని మింగేసింది. అంటే వాళ్ళు ఒక సుమారు 2-3 అద్భుతాలు చేయగలిగారు, కానీ ఆ తర్వాత వారి వల్ల ఏమీ కాలేదు. నేను చెప్తున్నాను, ఈరోజు ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడి వారు కొంతవరకు చేయగలుగుతారేమో, కానీ ఆ తర్వాత వారి వల్ల ఏమీ కాదండి. ఆ తర్వాత ఏమీ కాదు. తర్వాత నేను చెప్తా ఉంటే ఎప్పుడు ఈ మాట ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను. ఏంటి ఈ మాటలు అంటే, లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడి ఉన్నారు. వారు ఈ లోకానికి మాత్రమే పరిమితం, భూలోకానికి మాత్రమే పరిమితం. ఈ భూలోకంలో సృష్టిని ఏమంటామంటే మనం వరల్డ్ అని అంటాం, ప్రపంచం అని అంటాం. ఈ ప్రపంచంలో కొద్ది ప్రాంతాల్లో కొంతమందికి మాత్రమే వాళ్ళు పరిమితం. కానీ యేసు ప్రభు వారు ఈ సృష్టి చేసినప్పుడు సృష్టి చేసిన దేవుడు భూమితో పాటు కొన్ని గ్రహాలను చేశాడు. హల్లెలూయా. భూమితో పాటు, భూమి ఒక గ్రహం అయితే, సూర్యుడు ఒక గ్రహం అయితే, భూమితో పాటు సూర్యుడు, చంద్రుడు లాంటి గ్రహాలను చేసేటువంటి దేవుడు అన్నిటిని సృష్టించాడు. కాబట్టి ఈయన యూనివర్స్ దేవుడు, విశ్వానికి దేవుడు. ఈయన ఎవరండి? విశ్వానికి దేవుడు. ప్రభు అని యేసుక్రీస్తు వారు విశ్వానికి దేవుడు. ఈ లోకంలో దేవతలు అనబడిన వారికి భూమి మీద అధికారం ఉంటే, మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి భూమి మీద అధికారం ఉంది, పరలోకమందును అధికారం ఉంది. హల్లెలూయా. భూగ్రహం మీద అధికారం ఉంది, పరగ్రహాల మీద కూడా యేసు ప్రభువారికి ఏముందండి? అధికారం ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఈ లోకంలో దేవతలు దేవుళ్ళను కొలవబడినటువంటి వారు తిరిగి ఎవరు లెగలేదు, కానీ దేవుడిగా పిలువబడిన వారు తిరిగి లేచింది ఒకడు ఎవరయ్యానంటే ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు వారు. గట్టిగా చట్టుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి నేను అంటా ఉంటాను, ఇది కూడా ప్రాముఖ్యమైనటువంటి దినమే, ఇది కూడా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితే. ఎందుకంటే ఈ ఆదివారం పూట ఈస్టర్ పండుగ రోజున ప్రభువుని యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఒక నూతన శక్తిని పొందుకొని, ఒక దైవ శక్తిని పొందుకొని, అంటే మరి యేసు బతికినప్పుడు దైవశక్తి లేదా అంటే దైవశక్తి ఉంది. కానీ ఆ దైవశక్తి ఏ రూపంలో ఉందంటే మానవ శరీర రూపంలో ఉంది, మానవ ఆకృతి రూపంలో ఉంది. ఇప్పుడు మనిషి ఎలాగూ చనిపోతాడో, చనిపోయిన తర్వాత మనిషి ఎలాగూ పాతిపెట్టబడి శరీరం మట్టి అయిపోతుందో, అలాగే ప్రభువుని యేసుక్రీస్తు శరీరం కూడా మట్టి అయిపోయినట్టుగా ఆ పాతిపెట్టబడడం జరిగింది. కానీ ఆయనను జీవపు శక్తి ఆయన మరలా పునరుద్ధరణగా సజీవుడుగా మహిమా స్వరూపంలో ఆయన లేపబడ్డని చెప్పడానికి ఈస్టర్ పండుగను కూడా మనం ఆచరించడం లేదా గుర్తు చేసుకోవటంలో పండుగని ఎప్పుడు అనుకోవద్దండి. పండుగ అసలు మనకు ప్రతిరోజు పండుగే. హల్లెలూయా. యేసు ప్రభువుని మనం ఎప్పుడైతే నాకు పండుగ ఎప్పుడో తెలుసా? నేను అనుకుంటే నాకు పండుగ ఎప్పుడంటే మనస్ఫూర్తిగా కన్నీరు గార్చి ప్రభు సన్నిధిలో గొప్ప ఆరాధన చేసినప్పుడు నాకు ఆ రోజు పండుగ. ఆ రోజు నా మనసు తృప్తిగా ఉంటుంది, ఆ రోజు నా మనసు సంతోషంగా ఉంటుంది, ఆ రోజు నా మనసు నెమ్మదిగా ఉంటుంది, నాకు సమాధానం కలుగుతుంది, నాకు అదే పండుగ. అలా నేను ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఎన్నిసార్లు ప్రభువుని ఆరాధన చేయగలిగితే అన్నిసార్లు నాకు పండుగలే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ 4 ఒక ప్రత్యేకమైనది. అయితే ప్రియులారా, మరొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మట్టల ఆదివారం. హల్లెలూయా. దీన్నే పామ్ సండే అంటారు. దీనికి ముందు మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ విషయం అని అంటే లెంట్ డేస్ అంటారు, శ్రమల దినాలు అంటారు. అంటే వారి ఈ శ్రమల దినాలను ప్రవేశపెట్టడానికి ప్రపంచంలో చాలామంది ఆచరించట్లేదు, చాలామంది ఆచరిస్తూ ఉన్నారు. అసలు దీనికి ఒక ప్రత్యేకత లేదు. శ్రమల దినాలు అనే దానికి ప్రత్యేకత లేదు. ఉపవాస దినాలు మీరు ఉపవాస దినాలు ఉండొచ్చు, మీరు ఎప్పుడైనా ఉండొచ్చు, పండుగ రోజు ఉండొచ్చు, పండుగ లేనప్పుడు ఉండొచ్చు. అసలు శ్రమ దినాలంటే ఆ 40 రోజులు ఉండాలి, ఆ 40 రోజులే మనం కడుపు మార్చుకునేది ఏం లేదండి. నువ్వు ఉపవాసం ఉంటే ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ప్రభు ప్రేరేపించినప్పుడు, నీకు ఒక ఆలోచన కలిగేసినప్పుడు నువ్వు ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుని, ప్రభువా ఈ రోజు నేను ఉపవాసం ఉంటాను, ప్రభువా ఈ 10 రోజులు ఉపవాసం ఉంటా, ఈ 20 రోజులు ఉపవాసం ఉంటా, ఈ 30 రోజులు ఉపవాసం ఉంటా, ఈ 40 రోజులు ఉపవాసం ఉంటా, ఈ 50 రోజులు ఉపవాసం ఉంటా. ఎన్ని రోజులు నువ్వు తీర్మానం చేసుకొని 1 పూట ఉంటావా, 2 పూట ఉంటావా, 3 పూట ఉంటావా, సంపూర్ణ ఉపవాసంగా చేసుకొని నువ్వు ప్రభు కొరకు జీవిస్తే అది నీకు చాలా మేలు. స్తోత్రం కలుగును గాక. లెంట్ దినాలు ఏర్పాటు చేసే వాళ్ళు మేము శుభకార్యాలు చేసుకోము, మేము భోజనం చేయము, చికెన్ మటన్ అసలే తినమంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మీకు తెలియాలి, మీకు అవగాహన రావాలి.
అందుకే నేను మీకు బోధిస్తా ఉన్నా, స్తోత్రం కలుగును గాక. అసలు శ్రమల దినాలు ఎందుకు చేయాలి మనం? యేసుప్రభు వారు శ్రమ పొందారు, అయిపోయింది. యేసుప్రభు వారు శ్రమ పొందుకున్నారు, అయిపోయింది. మరణ శిక్షకు అప్పగించబడ్డాడు, సజీవుడు తిరిగి లేచాడు. అదే కదా ఈ మనల్ని మీరు కూడా శ్రమ పడనని చెప్పాడా? మీరు కూడా ఉపవాసం ఉండని చెప్పాడా? ఏమండి, 40 దినాలు నేను శ్రమ పడ్డా కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మీరు కూడా 40 దినాలు ఈ శ్రమల దినాలను పాటించండి. నేను శ్రమ పడ్డా కాబట్టి మీరు కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా 40 రోజుల పాటు శ్రమలు అనుభవించండి అని చెప్పాడా? యేసుప్రభు సిలువను మోయమన్నాడా? హల్లెలూయా. కానీ రేపు చూడండి, రేపు శుక్రవారం రోజు చూస్తే, బయట చూస్తే అసలు కొంతమంది సిలువలకి కొన్ని కొండలు ఎక్కటం, సిలువలు పెట్టుకొని రోడ్ల మీద మోయటం చాలా ఆశ్చర్యంగా జరుగుతూ ఉంటుంది. చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. యేసుప్రభు గురించి తెలిసిన వాళ్ళకి అది చాలా బాధగా అనిపిస్తుంది. యేసుప్రభు గురించి సంపూర్ణంగా తెలియని వాళ్ళకి అదొక ఉత్సాహంగా, ఉజ్జీవంగా అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే వారి జీవితాలకి అవగాహన లేదు కాబట్టి, యేసుప్రభు వారు సిలువను మోయమన్నాడు. ఏ సిలువను మోయమన్నాడు? యేసుప్రభువులకు నడుస్తున్నప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు, నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు వచ్చే ఆటంకాలనే శ్రమల్ని సిలువని మోయమన్నాడు. అంతేగాని కట్టెతో చేసిన సిలువను కానీ, చెక్కతో చేసిన సిలువను కానీ, లేకపోతే కొండ సిలువను కానీ మోయమని యేసుప్రభు ఎప్పుడూ చెప్పాడా? స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి అనుసరించడంలో, దేవుని వెంబడించడంలో, నీతిగా బ్రతకటంలో, యథార్థతతో బ్రతకటంలో నీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నువ్వు మనుషులకు దూరం అయిపోతావు, నీకు శ్రమ కలుగుద్ది. కాబట్టి అదే నా సిలువ, అదే సిలువ. అలాంటి వాటిని తట్టుకోండి, అలాంటి వాటిని ఓర్చుకోండి, అలాంటి వాటిని భరించండి అని ప్రభు యేసుక్రీస్తు చెప్పారు. తర్వాత మరొకటి ఆయన చెప్పింది ఏందయ్యానంటే, ఇదిగో నేను చనిపోయి తిరిగి లేస్తున్నాను కాబట్టి ఈ వార్త అందరికీ ప్రకటన చేయండి. ఎవరైతే నమ్ముతారో, నమ్మిన వారు బాప్తిసం పొందుకుంటారు, వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని యేసు ప్రభు చెప్పారు. ఈ 2 పనులు మనం చేయాలి. హల్లెలూయా. ఈ 2 పనులు మనం చేయాలి తప్ప ఈ 2 పనులు తప్ప మిగతాది ఏది చేయకూడదు. సరే, ఓకే, మీ మాటకి వస్తా, మీ ఆలోచనకి వస్తా, మీ తలంపకి వస్తా. మంచిది అయ్యగారు, 40 రోజులు మరి దేవుని సన్నిధిలో దీక్ష చేస్తున్నాడు కదా అని మనం అనుకుందాం అనుకోండి. యేసుప్రభు 40 రోజులకి దేవుడా? చెప్పాలి. యేసుప్రభు 40 రోజులకి దేవుడా? ఎప్పటికి దేవుడు ఆయన? నిన్న, నేడు, నిరంతరం, యుగాలకి, ఏమండి, జగజగాలకి, సర్వజనాంగానికి, భూమి పుట్టింది మొదలుకొని భూమి నశించే వరకు ఆయనే దేవుడు. సరే, 40 రోజులు దీక్ష అంటున్నాం, 40 రోజులు తెల్లబట్టలు వేసుకుంటున్నాం, తిరుగుతున్నాం, ప్రార్థనలు పెట్టుకుంటున్నాం. దానివల్ల జీవితం ఏమన్నా మారుతుందా? హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మీరు ఒప్పుకోవాలి, దీన్ని ఖండించాలి, మనం ఖండించాలి. ఇది తప్పు అని చెప్పాలి. తప్పు అని చెప్తే కదా ఎదుటివారికి తెలిసేది. 40 రోజులు చూస్తానండి. ఒక రకమైన ప్రజలు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే, ఇక్కడ నుంచి చాలా దూరం కేరళ ప్రాంతానికి వెళ్తారు. కేరళ ప్రాంతానికి వాళ్ళు సుమారు 40 రోజులు దీక్ష చేస్తారు. 40 రోజులు దీక్ష చేసిన ఆ దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అండి, అక్కడ ఒక జ్యోతిని చూపిస్తారు. నేను ఇంతకుముందు మీకు చెప్పా, అది కేవలం మానవ కల్పితమైనటువంటి జ్యోతి. ఆ జ్యోతిని చూపిస్తే వీళ్ళందరూ కూడా అదుగు కనపడుతుంది చూడండి అంటే దాన్ని చూస్తారు వీళ్ళు. ఆ తర్వాత ఆ కమిటీ వాళ్ళు, అయ్యా ఇది దేవుని ప్రత్యక్షత కాదు, ఇది మేమే ప్రజల్ని తృప్తిపరచడానికి పెట్టిన వెలుగు అని వాళ్ళు ఒప్పుకున్నా కానీ ఈ ప్రజలు మాత్రం అడగపోవడం మాత్రం మానట్ల. హల్లెలూయా. అరే, నువ్వు ఉన్న చోట నిజమైన వెలుగు చూడరా బాబు అని అంటే, నువ్వు ఉన్న చోట నిజమైన దర్శనం చూడరా నాయన అని అంటే, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు నిజంగా నీకు వెలుగు రూపంలో ప్రత్యక్షమవుతాడు బాబు అని అంటే, ఈ వెలుగు కోసం ఎక్కడికో వెళ్తారా? వచ్చేటప్పుడు చూడాలండి, మామూలుగా ఉండదు ఇక. హల్లెలూయా. ఏదైతే నెత్తిని పెట్టుకుని మోసుకుని వెళ్తారో వచ్చేటప్పుడు అంతకంతగా డబల్ మళ్ళీ మోసుకొని వస్తారు. ఏంటో తెలుసా అమ్మా? నేను చెప్తే రికార్డు అవుద్ది, మీరు చెప్తే రికార్డు కాదు. చెప్పండి. కాదు చెప్పండి. పోయేటప్పుడు 40 రోజులు బిగపెట్టుకుంటారు కదా, 40 రోజులు ఆపుకొని గొంతు ఎండ పెట్టుకొని వచ్చేటప్పుడు మళ్ళా స్నానం చేసి అంతగా మోసుకొచ్చుకుంటారు. ఏంది? హల్లెలూయా. స్తోత్రం కలుగు, దేవుని నామమున మహిమ కలుగును గాక. తర్వాత ఎన్ని రోజులు, సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు.
40 రోజులు దీక్ష తీసేసాం, ఇంకెన్ని రోజులు ఉంటాయి? 325 రోజులు ఉంటాయి. అంటే 325 రోజులు నీ ఇష్టం వచ్చి చేస్తావు, కేవలం పలికి 40 రోజులు దేవుడి కొరకు ప్రత్యేకపరుస్తావా నువ్వు? ఇది భక్తా? అంటే అందరిలో ఉంది ఈ తేడా. నాకు చిన్నప్పుడు ఈ మధ్య రీసెంట్గా మొదలు పెట్టారు క్రైస్తవులు. అంటే ఏంటి, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? అందుకే దేవుడు చెప్పాడు ఏంటంటే, అబ్బాయి మీరు పక్కన వారి అన్ని చేతుల యొక్క ఆచారాలను మీరు పాటించవద్దు, మీరు నేర్చుకోవద్దు. అసలు మీ వివాహాలు కూడా మీ పిల్లలు వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా మీరు చేయొద్దని దేవుడు చెప్పాడు. స్తోత్రం కలుగు. మనం ఏం చేస్తున్నాం? నేర్చుకుంటున్నాం. ఈ 40 రోజులు మీరు చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. 40 రోజులు దీక్ష చేయడం అనేది న్యాయబద్ధమైందా? సరైన క్రమమేనా? ఇప్పుడు 40 రోజులు ఏమన్నా దేవుడి గురించి భక్తి నేర్చుకుంటున్నాడా? ఏమైనా బాప్తీసం తీసుకుంటున్నాడా? మరి బాప్తీసం తీసుకుని ఏమైనా క్రమంలో ఉంటున్నాడా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది బాధ కలిగి, మీకు బాధ అనిపించవచ్చు, కానీ బాధ అనిపించినా మీరు ఆలోచిస్తే మీకు ఇది సత్యంగా కనబడుద్ది. సత్యం నేర్చుకోవాలి. సత్యం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, నిజం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. నేను చెప్తాను, అలాంటి వాళ్ళకి మీకు ఎదురైతే మీరు చెప్పండి, అరే పిచ్చోడా, 40 రోజులు దీక్ష ఏంట్రా? యేసుప్రభు నమ్ముకొని మందిరానికి రా, వారం వారం రా, రోజు ప్రార్థన చేసుకోరా, రోజు పండుగే. 40 రోజులు దీక్ష చేయడం కాదురా, రోజు దీక్ష చేయమని చెప్పండి మీ బంధువులకి, మీ వారికి. స్తోత్రం కలుగు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇటువంటి వాటి వల్ల ప్రయోజనం లేదు. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, అక్కడ వెళ్ళొద్దు, అలాగే మీరు వారితో పాటు కలిసి ఉండొద్దు. మీకు ప్రధాన విషయం ఏంటంటే, హత్య చేసిన వాడి కంటే కూడా హత్య చేసిన వాడిని ప్రోత్సహించడం ప్రధాన నేరం. భారతదేశ న్యాయ చట్ట ప్రకారం హత్య చేసిన వాడికి ఎంత శిక్షో, హత్య చేయడానికి ప్రోత్సహించిన వాడికి కూడా ఇంకెక్కువ శిక్ష అని రాయబడతా ఉంది. స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇలాంటి దీక్షలు చేసేవారి కంటే సరేరా దీక్షలు చేయడాన్ని ప్రోత్సహిస్తే మీకు మరింత శిక్ష ఉంటుందని చెప్పేసి అని ప్రభు పెట్టిన మనవి చేస్తూ ఉన్న దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి దీనివల్ల కూడా మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. దీక్ష ఏంటి అసలు? దీక్ష ఏంటనంటే మనం ప్రభువుకి అప్పగించుకోవటం, బాప్తీసం తీసుకోవటం, మందిరానికి రావటం, మందిరంలో పరిచయలు ఉండటం, దేవుడిని ఆరాధించడం. ఇదే మన జీవితానికి దేవుడు మనకిచ్చిన దీక్ష. అర్థమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పకుండా దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక మట్లాది వారం మధ్యలో ఒక మాట మిస్ అయ్యింది చెప్పండి. క్రిస్మస్ గురించి చెప్పా, నూతన సంవత్సరం గురించి చెప్పా, ఈస్టర్ గురించి చెప్పా, గుడ్ ఫ్రైడే గురించి చెప్పా, ఇంకోటి ఏంటండి లెంటేజ్ గురించి చెప్పా. ఇప్పుడు మట్లాది వారం గురించి చెప్తున్నా. ఇంకో విషయం ఇంకొకటి పాటిస్తారు మనల్ని, చెప్పండి ఏంటనేది. భస్మ బుధవారం. ఏం బుధవారం అండి? భస్మం అంటే బూడిద. దాని గురించి నేను మరలా చెప్తాను మీకు తర్వాత. హల్లెలూయా. సరే, ఈరోజు మీరు అందరు పిల్లలు పొద్దున్న యవనస్తులు అందరూ చక్కగా సిద్ధపడి మరి రెడీ అయ్యి ఈత మట్టలు తీసుకొని వచ్చారు. ఈత మట్టలు తీసుకున్నారు, మరి స్లోగన్స్ పెట్టుకున్నారు. యేసు రాజు, రాజులు రాజు, ప్రభువులు ప్రభువులు, దేవుడికి దేవుడు అని చెప్పేసి అని స్లోగన్లు చేసుకుంటూ వెళ్ళారు. ఈ భాగాలను తీసుకుంటే మనకు ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం లేఖనాలను గమనిస్తే మనకి ప్రత్యేక ఏమేమి కనపడతా ఉంటాయి. బైబిల్ని తీసుకుంటే మీరు ఒక్కొక్క మాట చెప్పండి. సిగ్గుపడొద్దు, మొహమాట పడొద్దు. తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా కొట్టేవాళ్ళు లేరు. బాగా చెప్తే ప్రైజులు రావు, బాగా చెప్పకపోతే మిమ్మల్ని చర్చలోంచి ఎవరో బయటికి కూడా పంపారు. ఇదేంటంటే ఒక సబ్జెక్ట్ నేర్చుకోవటానికి ఇలా అడుగుతూ ఉంటే, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటే ఏమవుతుందంటే, మనం ఇలా మాట్లాడుకున్న విషయాలు ఈ సందర్భాన్ని బట్టి మనకి గుర్తుండిపోతాయి. హల్లెలూయా. ఫలానా పోయిన 2025 సంవత్సరం మరి ఏప్రిల్ 13వ తారీఖున పామ్ సండే రోజు మట్లాదారు రోజు అయ్యగారు అన్ని మాట్లాడిగాడు కాబట్టి ఆ సందర్భం నీకు గుర్తుండిపోతాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్తలో రాయబడింది, మార్కు సువార్తలో రాయబడింది, లూకా సువార్తలో రాయబడింది, యోహాను సువార్తలో రాయబడింది. ఈ సందర్భం గురించి, ఈ సందర్భంలో మీకు కనిపించేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏదైనా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాటగా చెబితే దాని గురించి చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు బయటికి వెళ్ళారు, మీరు ఏం పట్టుకొని వెళ్ళారు? ఏం మట్టలు? ఈత మట్టలు. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల ఖర్జూరపు మట్టలు రాయబడ్డాయి. హల్లెలూయా. బైపీసీ స్టూడెంట్స్ నేను అడిగిన దానికి సిద్ధంగా ఉండాలి. నేను అడుగుతా, క్వశ్చన్స్ అడుగుతాను, సిద్ధపడాలి వాళ్ళు. హల్లెలూయా. ఇంకేం కనపడతాయి బైబిల్ గ్రంథంలో? ఇంకేం కనపడతాయి చెప్పాలి, పర్లేదు. ఈ మట్లాది వరకు ఇంకేం కనపడతాయండి? గాడిద కనపడుద్ది. హల్లెలూయా.
మీరు దేని గురించి చెప్తే, దేని గురించి మీరు గుర్తు చేస్తే నేను దాని గురించి వివరిస్తా ఈరోజు. వస్త్రాలు, వెరీ గుడ్, హల్లెలూయా. ఏంటండి? మట్టలు, గాడిద, వస్త్రాలు, ఇంకేమైనా ఉన్నాయా అమ్మా? దాన్నే వస్త్రాలతో పాటు స్తోత్రాలు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రాలతో పాటు స్తోత్రాలు. సరే, ఈ ప్రాముఖ్యంగా ఈ మాటలు ధ్యానం చేసుకుంటే మొట్టమొదటి మట్టలు సైంటిఫిక్గా చూసుకుంటే ఒక జాతి అని అంటే ఆ జాతికి సంబంధించినటువంటి వృక్షాలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, అవి ఉండిపోతే అవి సేమ్ ఉండకపోవచ్చు, కానీ ఒకేలాగా ఉండకపోవచ్చు, కానీ చిన్న చిన్న మార్పులతో ఉంటాయి. వాటన్నిటిని సైంటిఫిక్ భాషలో ఏమని చెప్తామంటే ఒక జాతికి, ఫలానా జాతికి సంబంధించింది అని. హల్లెలూయా, ఫలానా జాతికి సంబంధించిందని. మీకు సంపూర్ణంగా మీకు ఒకసారి చెబితే ఈత కానీ, ఖర్జూర కానివ్వండి, పామాయిల్ కానివ్వండి, ఏమండి, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి కొబ్బరి కానివ్వండి, ఇవన్నీ ఇంచుమించు ఒక ఎత్తు, మందం, పొడవు తేడా ఉన్నప్పటికీ ఇంచుమించు ఒకే రకమైన స్వభావం కలిగినాయి. హల్లెలూయా, అంతేనా? ఈత, ఖర్జూరం, పామాయిల్, అలాగే కొబ్బరి కదా. అయితే ప్రాంతాలను బట్టి, నేలను బట్టి, పరిసరాలను బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చెట్టు ఎదుగుతూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. నా మాట వింటున్నారుగా? నేను అడుగుతా, నేను 4 మొక్కల పేర్లు చెప్పాను, 4 మొక్కలు ఏమని అడుగుతా, అప్పుడు మీరు చెప్పాలి. మరియమ్మ గారు, వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. ఆ తర్వాత ఏమండి, వీటిని ఎందుకు వాడతారు అసలు ఇవి యేసుప్రభు వారు అక్కడ తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఈ యేసుప్రభుని కనపరిచారు? ఈ రీతిగా ఎక్కడ కనపరిచారు? ఎక్కడండి? ఏ ఊరిలో? యేసుప్రభు వారు ఏ ఊరు వెళ్తే ప్రజలందరూ కూడా బట్టలు పరిచి అమ్మా, కాదు యెరూషలేం. ఓకే, ఆయన యెరూషలేంకి వెళ్ళడానికి ముందుగా బేత్పగే, బేతనైన గ్రామాల్లో ఉన్నాడు ఆయన. ఆ ఊర్లో ఎవరుంటారు? హల్లెలూయా. వాక్యం ఒక రిఫరెన్స్ దీని, మీకు ఒక రిఫరెన్స్ తీయకుండా, మీకు బైబిల్ చూపించకుండా, మీకు కథ చెప్పినట్టుగా స్టోరీ చెప్తా. స్టోరీ బాగా వినండి, ఇది చరిత్ర, ఇది. హల్లెలూయా. ఏ ఊరండి ఆయన? మీరు ఏది చెబితే నేను దాని మీద ప్రసంగం చేస్తా ఇవాళ. హల్లెలూయా. ఇందాక ఏమన్నారండి మీరు? దానికి ముందు ఏం చెప్పారు? మీ 3 ఊరు పేరు చెప్పారు. బేతనయ్య, బేత్పగే. ఈ యెరూషలేం పట్టణానికి సమీపంలో ఒలీవ కొండ ఉంది కదా, ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి 2 ఊర్లు, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నారా? 2 కలిసే ఉంటాయి. అలాగే బేతనయ్య, బేత్పగే 2 గ్రామాలండి. బేతనయ్య, బేత్పగే 2 గ్రామాలు, 2 కలిసే ఉంటాయి, పక్క గ్రామాలు. యేసుప్రభు వారు ఈ గ్రామాలకు తరచుగా వెళ్తూ ఉంటారు. యేసుప్రభు వారు ఈ గ్రామాలకు తరచుగా వెళ్తుంటారు. అక్కడ ఎవరుంటారు? అక్కడ 3 ఉంటారు. అక్కడ 3, 2 అక్క చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ఇప్పుడు చెప్పండి, ఎవరండి? మరియా, మార్తా, లాజరు. ఎక్కువ యేసుప్రభు అక్కడే ఉంటాడంట. మొన్న జఫనీ శాస్త్రి గారు చెప్పారు, మార్తమ్మ గారేమో వంటగదిలో ఉండేదంట, మరియమ్మ గారేమో యేసుప్రభు దగ్గర ఉండేదానంట. ఈ లాజరేమో మీ ఇద్దరు ఉన్నారు కానీ నేను ఎందుకు బయట తిరిగేవాడంట. అంటే అసలు దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదంట, పని చేసేవాడు కాదంట. ఏమండి? పని చేసేవాడు కాదంట, అలాగే వాక్యం వినేవాడు కాదంట. నిజమే కదా? లాజరు ఎప్పుడు గుర్తొస్తాడు మనకి? లాజరు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడ్డప్పుడే లాజరు పేరు గుర్తొచ్చింది మనకి. ఎక్కడైనా ఉందా అట్లా? లాజరు గురించి ఎక్కడ రాయబడిందా? ఎక్కడ రాయబడింది? ఏ సందర్భంలో రాయబడింది అని అంటే, ఆయన లాజరు చనిపోయిన 4 రోజులు అయిన తర్వాత యేసుప్రభు వారు లాజరు అని పేరు పెట్టి పిలంగా సమాధిలో నుంచి ప్రేత వస్త్రంతో లాజరు బయటకు వచ్చాడు అనే మాట మనకు కనపడుద్ది. కానీ దేవుడికి ఉపచారం చేశాడు, దేవుని మాట విన్నాడు అనే మాట ఎక్కడ కనపడుద్దా? ఎక్కడా కనపడదు. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. బేతనియా, బేత్పగే గ్రామంలో ఈనాడికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే, యెరూషలేములో పస్కా పండుగ చేయవలసింది ఉంది. ఏం పండుగ అండి? పస్కా పండుగ. దీన్ని ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటారు. హల్లెలూయా. పాస్ ఓవర్ అంటే ఏంటి? అర్థం ఏంటి? పాస్ ఓవర్. పాస్ట్ అంటే నాగబాబు, పాస్ట్ అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటారు, జరిగిపోయింది. పాస్ ఓవర్ అంటే దాటిపోవుట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం దాటిపోయింది అని అంటే, ఫరో దగ్గర ఉన్నప్పుడు
ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయి మీకు? అర్థమవుతున్న రెండు చేతుల పైకి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నేను ఈ సబ్జెక్ట్ మీకు ఎక్కడ ఇచ్చినా దొరకదు. ఎవరు మళ్ళీ వినాలన్నా కూడా మీకు ఎక్కడ దొరకదు. మళ్ళీ మీరు ఈ సబ్జెక్ట్ని యూట్యూబ్లో వెతుక్కొని చూసుకోవడం తప్ప మీకు ఎక్కడ దొరకదు ఇంకా. హల్లెలూయా. ఫరో దగ్గర నుంచి ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే మోషేకి, అబ్బాయి మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొర్రె పిల్లని బలిగా అర్పించండి. బలిగా అర్పించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని మీ ఇంటి ద్వారబంధాల మీద గుర్తుగా రాయండి. హల్లెలూయా. గుర్తుగా రాయండి. ఈ గుర్తుగా రాసినప్పుడు అర్ధరాత్రి వేళ మరణదూత ఐగుప్తు దేశంలో సంచారం చేయబోతుంది. కాబట్టి సంచారం చేసిన ఐగుప్తు దేశంలో సంచారం చేసిన దూతకి ఏ ఇంటి ద్వారబంధాలకైతే గొర్రెపిల్ల రక్తం కనపడుతో ఆ ఇంటిని ఆ మరణ దూత దాటిపోతుంది. హల్లెలూయా. ఏ ఇంటికైతే మరి గొర్రెపిల్లకు రక్తం కనపడదో ఆ ఇంట్లో ఆ రాత్రి వేళ మరణదూత వారి ఇంట్లోనికి వెళ్ళి వారి ఇంట్లో వధ జరుగుతుంది. కాబట్టి మీరు గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని గుమ్మాలకు రాసుకుని దేవుడు చెబితే ఆ రాత్రి వేళ పిల్లరా అద్భుతంగా జరిగిన సంఘటన ఏంటంటే, అది మరి గొర్రెపిల్ల రక్తం గుమ్మాలకు రాయబడినప్పుడు మరణదూత వచ్చి ఎవరి ఇంటికైతే ఆ గొర్రెపిల్లకు రక్తం రాయబడిందో దాన్ని వదిలేసేసి అది లేని ఇంట్లోకి వెళితే శవం లేని వీళ్ళు ఒకటైనా లేదంట. రాయబడింది. ఆ రాత్రి దూత వారిని దాటిపోయింది. కాబట్టి దాన్ని పస్కా పండుగ అన్నారు హెబ్రీ భాష ప్రకారం. దాన్ని ఇంగ్లీష్లో చూసుకుంటే దాన్ని ఏమంటారంటే పాస్ ఓవర్ అంటారు. ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్. హల్లెలూయా. దీన్ని ప్రతి సంవత్సరం ఆచరించాలి. యూదులు ప్రతి సంవత్సరం ఆచరించాలి. ఎందుకు ఆచరించాలి అని అంటే, ఫరో దగ్గర ఉన్నప్పుడు ఐగుప్తు దేశం నుండి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు. కాబట్టి ఎలా విడిపించాడు అని ప్రజలకు చెప్పుకోవడం కొరకు అంట ఈ పాసోర్ అనే పండుగని యూదులు ఆచరించాలి. అయితే ఇంకొక వారం రోజులు ఆచరించవలసి ఉంది. హల్లెలూయా. ఎన్ని రోజులండి? వారం రోజులు ఆచరించాల్సి ఉంది. కాబట్టి వారం రోజులు ముందుగా 6 రోజులు ముందుగా అంట బేతనియా గ్రామాలకు వెళ్ళేటంట. స్తోత్రం కలుగును గాక. ఏమండి? బేతనియా గ్రామాలకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చేటప్పుడు మనం చూస్తుంటాం. ఆ తర్వాత ఇంకేమన్నాడండి? మీరు చెప్పిన మాట ఏందండి? ఎక్కడికి వచ్చాడు ఆయన? యెరూషలేముకి వచ్చాడు. హల్లెలూయా. యెరూషలేముకి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. సంవత్సరం చెప్పుకుంటున్నాం మనం. ఎంతో కొంత మట్లాది వారు అంటే మనకు కొంత అవగాహన ఉండాలి. సరే, మొట్టమొదటి నేను చెబుతాను పిల్లరా, మట్టల గురించి చెప్తా. లేవియా కాండము 23వ అధ్యాయము 40 వచనం చూస్తారు ఒకసారి. లేవియా కాండము 23వ అధ్యాయం 40వ వచనం. త్వరపడి లేవియా కాండము 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లు. హల్లెలూయా. ఏం పండ్లు అంట? దబ్బ పండ్లు. చూసారా ఎప్పుడన్నా? దబ్బకాయలు ఎలా ఉండేవి? ఆరెంజ్ కాయలాగా ఇంకా లావు సైజులో ఉండే దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొండి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి ఎర్ర గొంజి చెట్లను 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉత్సహించడానికి, పండగ చేయటానికి ఈ 4 రకాల వస్తువులు అక్కడ వాడతారు. అంటే ఈ కొమ్మలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏంటండి గొండి చెట్లు, తర్వాత ఈతమట్లు, దబ్బకాయలు, ఇంకోటి ఏంటండి నిరవజ్జి చెట్లు. ఈ కొమ్మల్ని పండగలో ఉత్సవాలకు వాడతారు. దేవుని సన్నిధిలో ఉత్సహించడానికి వీటిని వాడతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే పస్కా పండగ చేస్తాను. కాబట్టి పస్కా పండుగ చేసేటువంటి విధానంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ పస్కా పండుగను ఆచరించడానికి 7 రోజులు పండగ చేసినప్పుడు 7 రోజులు కూడా ఈ ఈత మట్టలను పట్టుకొని, కొన్ని చోట్ల ఖర్జూరపు మట్టలను రాయబడింది, కొన్ని చోట్ల ఈత మట్టలను రాయబడింది. కాబట్టి వీటిని సిద్ధపరుచుకుని ఉన్నారు పండగ కోసం. ఈ పండగ ఎన్ని రోజులు చేస్తారు? 7 రోజులు చేస్తారు. హల్లెలూయా. ఎన్ని రోజులండి? 7 రోజులు చేస్తారు. కాబట్టి ఈ పండగ కోసం వీటిని సిద్ధపరుచుకున్నారు. ఈ ఈత మట్టలని యెరూషలేము ప్రజలు తీసుకొని ఉన్నారు. కాబట్టి దీనికి ఏమంటామంటే
ఈత మట్టలను ఏమంటారంటే సింబల్ ఆఫ్ విక్టరీ, అంటే విజయానికి గుర్తు. చెప్పండి ఏంటండి? ఈత మట్టలు దేనికి గుర్తుగా ఉన్నాయి? విజయానికి గుర్తుగా ఉన్నాయి. అందుకని ఈత మట్టలు అంటే ఆ రోజు యేసుప్రభు ఎదుట పైకి లేపి మట్టలతో, 2 చేతులతో మట్టలు లేపి ఊపి ఆడిచ్చారంట. స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఇప్పుడు బేతనియ, బేత్పగే గ్రామాల నుంచి యేసుప్రభు యెరూషలేము రావడానికి మధ్యలో ఒకటి జరిగింది. ఆయన ఎట్లా నడిచి వచ్చాడు? అక్కడ నుంచి ఎలా వచ్చాడు? బస్సులో వచ్చాడా? కారులో వచ్చాడా? ఎలా వచ్చాడు అమ్మా? అందరూ చెప్పాలి. గాడిద మీద ఉంది. ఆ గాడిద చూడండి. సరే, గాడిద అని చెప్పారు కదా మీరు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను నేను. ఈ గాడిదని ఏమంటారంటే సింబల్ ఆఫ్ పీస్ అంటారు. ఏమండి? గాడిద దేనికి గుర్తుగా ఉంది? సమాధానానికి గుర్తుగా ఉంది. యుద్ధానికి గుర్తు ఏంటో తెలుసా? సింబల్ ఆఫ్ హార్స్. యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రము దేనికి గుర్తుగా ఉందంటే, యుద్ధానికి గుర్తుగా గుర్రం ఉంటే సమాధానానికి గుర్తుగా గాడిద ఉంది. స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ గాడిదని ఎక్కువ వచ్చారు. ఈ గాడిద ఎక్కడ దొరికింది? ఈ గాడిద ఎక్కడ దొరికింది? ఎవరన్నా తీసుకొచ్చి ఈ గాడిద మీద ఎక్కయ్యా నీకోసం చెప్పారా? మరి ఏం చేసింది? ఏం జరిగింది? గాడిద గురించి మీకు తెలిసింది ఏంటి? ఆ గాడిద ఎక్కడుంది? ఆ గాడిద ఎక్కడుంది అమ్మా? ఒక ప్రాంతంలో ఉంది. ఏ స్థితిలో ఉంది అది? గాడిదని ఎక్కాడా? గాడిద పిల్లల్ని ఎక్కాడా? చెప్పాలి అండి. గాడిద ఎక్కాడా? గాడిద పిల్లల్ని ఎక్కాడా? స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు గాడిదని ఎక్కాడు? ఎందుకు గాడిద ఎందుకు ఎక్కలేదు? గాడిద పిల్లలు ఎందుకు ఎక్కాడు? నెంబర్ 1 క్వశ్చన్. ఈ గాడిద పిల్లలను తీసుకొచ్చినప్పుడు దాని కండిషన్ ఏంటి అనేది రెండో విషయం. అప్పుడు చెప్పండి. ఇది కండిషన్ ఏంటి? కట్టివేయబడింది. ఎక్కడ కట్టివేయబడింది? ఇంట్లోనా? ఎక్కడండి? బయట. హల్లెలూయా. మీరు చదవండి ఈ మాటలు. మీరు వెళ్ళిన తర్వాత మొత్తం పూర్తిగా చదవండి. ఇవన్నీ కూడా నేను బైబిల్లో నుంచి మీకు బోధిస్తా ఉన్నా. ఎక్కడ కట్టబడిందండి? బయట కట్టబడింది. ఎక్కడ బయట కట్టబడింది? ఎవరింటి మీద కట్టబడిందా? ఎవరికన్నా సొంతం? అది ఎవరికీ సొంతం కాదు. ఎందుకంటే దానికి యజమానులు అని రాయబడింది. హల్లెలూయా. దానికి యజమానులు అని రాయబడింది. అది ఒక చోట కట్టబడితే యేసుప్రభు చెప్పారు, అబ్బాయి మీరు వెళ్ళి పలానా చోట పలానా గాడిద పిల్ల ఉంటుంది కాబట్టి ఆ గాడిద పిల్లలు విప్పుకొని రండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ యేసుప్రభు అన్నారు, ఒకవేళ దాని యజమానులు ఎవరైనా మీరు ఏం చేస్తున్నారో, ఎందుకు దీన్ని విప్పుతున్నారు అని అంటే కనుక మీరు చెప్పండి, ఇది ఎవరికి కావాలంట? ప్రభువుకి ఇది కావలసి ఉన్నది అని మీరు చెప్పండి. అప్పుడు వారు దాన్ని పోనిచ్చారు అని చెప్పినప్పుడు వీళ్ళంతా వెళ్ళిపోయి శిష్యులిద్దరూ ఆ గాడిద నిప్పుతుంటే యేసుప్రభు చెప్పినట్టుగానే దాని యజమానులు అంట, అబ్బాయి ఎవరు మీరు? ఎందుకు ఇప్పారు దీన్ని? ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడిగారంట. అడిగితే వాళ్ళు చెప్పారంట, ఇది ప్రభువునకు కావలసిన్నది. హల్లెలూయా. ఇది ప్రభువునకు కావలసిన్నది అని చెప్పారంట. గాడిద దేనికి గుర్తుగా ఉందండి? గాడిద దేనికి గుర్తుగా ఉంది? ఇప్పుడు దాని స్థితి ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దాని స్థితి ఏంటండి? కట్టబడి ఉంది. ఇప్పుడు దీన్ని విప్పింది ఎవరండి? విప్పింది ఎవరు? విప్పమన్నది ఎవరు? యేసుప్రభు వారు శిష్యుని పంపించి విప్పమంటే కట్టబడిన గాడిదని తీసుకొస్తే ఆ గాడిద మీద ఎవరు ఎక్కారండి? యేసుప్రభు వారు ఎక్కారు. స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఇక ఈ ప్రాంతాల నుంచి లాజరు ఇంటి దగ్గర నుంచి ఆయన యెరూషలేముకి గాడిద మీద వస్తూ ఉన్నారండి. గాడిద మీద వస్తూ ఉంటే ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటని చూసినట్లయితే అక్కడ ఉన్న ప్రజలంట ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారి బట్టల్ని అక్కడ పరిచి ఏం చేశారంట? బట్టల్ని అక్కడ పరిస్తే దాని మీద ఆయన వస్తూ ఉంటే ఇప్పుడు కేకలేస్తారంట. స్తోత్రం కలుగును గాక. ఏమని కేకలేస్తానంట? హోసన్నా, హోసన్నా. చెప్పాలి. హోసన్నా జయమని కేకలేస్తారు. ఈ కేకలు వేసింది ఎవరు? ఎందుకు వేశారు? హల్లెలూయా. బట్టలు ఎందుకు పరిచారు? ఈత బట్టలు పైకి ఎందుకు లేపారు? అర్థమవుతుందా మీ అందరికీ? మీరు ఏం చేసినా, ఒక పని చేసేటప్పుడు మీరు ఎవరైనా అడిగితే దానికి సమాధానం చెప్పగలిగినట్టుగా వివరణాత్మకంగా తెలుసుకొని ఉండాలా. అరిచిన వాళ్ళు ఎవరు? కొంతమంది వచ్చి యేసుప్రభుని ఏమన్నారు? మీ శిష్యులు అరుస్తున్నారు, వాళ్ళని కాసేపు ఊరకుండమని చెప్పు అని అన్నారు. అంటే ఆడ అరిసిన వాళ్ళు ఉన్నారు, అరవని వాళ్ళు కూడా ఉన్నారు. అరిసిన వాళ్ళు ఉన్నారు, అరిసిన వాళ్ళని చూసి ఇంకా అరిసిన వాళ్ళు ఉన్నారు, అరిసిన వాళ్ళని చూసి వీళ్ళు అరవకుండా ఉంటే బాగుండరు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందిగా? దేవుని నామానికి మహిమ కలుగును గాక.
సరే, వస్తూ ఉంటే ప్రియులరా, యెరూషలేములోకి అడుగు పెట్టంగానే యెరూషలేము ప్రజలు వారి బట్టలంట ఆ గాడిద కింద వేశారంట. మొట్టమొదటిగా వారి బట్టలు తీసి గాడిద మీద వేస్తే, ఆ గాడిద మీద యేసుప్రభువు కూర్చుంటే, ఆ గాడిద మీద వస్తూ ఉంటే, వచ్చిన తర్వాత ఆ గాడిద కింద కూడా బట్టలు పరిచారంట, ఈతమట్టలు పరిచారంట. పరిచి హోసన్న జయము, హోసన్న జయము అంటా ఉన్నారంట. స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వస్తూ ఉంటే ఈ కేకలు వేసిన వాళ్ళు ఎవరు రాని చూసినట్లయితే, ఈ కేకలు వేసిన వాళ్ళు ఎవరు, కేకలు వేయొద్దు అన్న వాళ్ళు ఎవరు అంటే, కేకలు వేయొద్దు అన్న వాళ్ళు యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించిన వారు. కేకలు వేయొద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరయ్యానంటే, యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించుకుని అడ్డుపడి ఆయన ఆటంకపరచాలని చూసేటువంటి యూదులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వారు యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించలేదు. మరొక మాట చెప్పాలంటే, అప్పటికే చాలా సంవత్సరాల క్రితం, సుమారుగా 450 నుంచి 500 సంవత్సరాల క్రితం జకరియా ప్రవక్త ప్రవచించాడు. సీయోను కుమారి ఉత్సహించుము, నీ రాజు గాడిద మీద, భారవాహు గాడిద ఆశ ఉండే నీ దగ్గరికి వస్తా ఉన్నాడు అనేటువంటి ప్రవచనాన్ని జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన రాయబడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడుతున్నాయండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం చదవండి ఒకసారి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం తరపడి. ఇంతసేపా అందరు బైబిల్ తీస్తే కానీ భయం, చదివితే ఎక్కడ తప్పులు పొలులు పోతున్నాను. సీయోను నివాసులారా, అమ్మా ఎంత ఎట్లాగంట బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, మీ రాజు నీతిపరుడును గాడిదను పిల్లలను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసు ప్రభువు వారు యెరూషలేముకి వెళ్ళక ముందు సుమారుగా 500 సంవత్సరాల క్రితం ఈ మాట జకరియా ప్రవక్త రాశాడండి. ఇప్పుడు వస్తూ ఉంటే వాళ్ళందరూ బట్టలు కింద వేసి బట్టలు పైకి లేపి చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే హోసన్న జయము, దేవునికి మహిమ కలుగును గాక ఎవరైతే అరుస్తున్నారో వాళ్ళు ఎవరయ్యానంటే యేసు ప్రభువుని మెస్సీయగా అంగీకరించిన వాళ్ళు. ఆ రోజుల్లో యూదుల్లో చాలా భేదాభిప్రాయం ఉంది. యూదుల గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు ఏమని రాయబడుతున్నాయంటే, ఈ ప్రజలను విడిపించడానికి, వారి పాపములను తప్పించడానికి ఒక రాజు రాబోతున్నాడు, ఒక ప్రభువు రాబోతున్నాడు. ఆయన సమాధానకర్త. ఆయన ఎవరండి? సమాధానకర్త, షాలేం రాజు. ఆయన వస్తా ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరి పాపాలను క్షమించును, ఆయన పేరే మెస్సియా అని తరతరాల నుంచి చెప్పుకుంటూ వస్తుంటే, ఈయన మెస్సియా అని చాలామంది ప్రజలు గుర్తించట్లేదు. ఆయన ఎలా చూస్తున్నారు? ఈయన యేసు కుమారుడు, మరే కుమారుడు అనేటువంటి యేసుగానే చూస్తున్నారు, కానీ ఆయన ప్రభువుగా, ఆయన ప్రవచన గ్రంథంలో చెప్పిన మెస్సియాగా ఆయన ఎవరు గ్రహించట్లేదు. ఇప్పుడు ఎవరైతే యెరూషలేము పట్టణంలో ఈయన కొరకు కేకలు వేస్తూ ఉన్నారో వారందరూ ఎవరైనా ప్రవచనాలను బట్టి, ప్రవక్తల గ్రంథాలను బట్టి యేసే మెస్సియా అని గ్రహించిన వాళ్ళు దేవుణ్ణి మహింపచ్చే కేకలు వేస్తున్నారు. గట్టిగా చెప్పకుండా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యేసే మెస్సియా అని గ్రహించిన వాళ్ళు బాగా తెలివిగల వాళ్ళు, బాగా విద్యావంతులు, వాళ్ళ ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, వాళ్ళ ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు. వాళ్ళ పరిచయులు వారానికి అనేకసార్లు ఉపవాసాలు ఉండి మరి ధర్మాన్ని బోధిస్తూ ఉండేటువంటి వాళ్ళు అంటూ ఉన్నారు, ఏంటి కేకలు ఏంటి, ఈ గావు కేకలు ఏంటి, అల్లరేంటి అని చెప్పేసి అని వాళ్ళు ఆటంకపరిచే పని చేస్తూ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. అక్కడ యేసు ప్రభుని రాజుగా గుర్తించిన వారు, యేసు ప్రభుని దేవుడిగా గుర్తించిన వారు ఆయన ఏం చేశారంటే వారి బట్టలు పరిచి మట్టలు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించి మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక మాట చెప్తాం మీకు. రాజుల గ్రంథము, ఏ రాజుల గ్రంథం తీస్తారు? 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 13 వచనం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13 వచనం చూడండి. అంతటా హల్లెలూయా. అంతటా వారు అతివేగరముగా వస్త్రాలను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజు ఉన్నాడని
చాటించిన స్తోత్రం కలుగు హల్లెలూయా. ఈ ఘనత ఎవరికి కలుగుద్దంటే రాజులకి ఇలా చేస్తారు. హల్లెలూయా. ఎవరు చేస్తారండి? రాజులకి. మొట్టమొదటిగా అభిషేకించబడిన రాజులకి, రాజును గణపరచడానికి తమ బట్టలు కింద పరిచి రాజుకి ప్రకటన చేస్తారు, ఏనే రాజు అని. దాని మీద ఆయన ఊరేగింపుగా వస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో రెండు చోట్ల రాయబడినటువంటి బట్టలు వేసినటువంటి సందర్భాలు రెండే కనపడతా ఉంటాయి. ఒకటి, రాజైన యెహూకి ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు బట్టలు పరిస్తే, రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారికి యెరూషలేములో బట్టలు పరిచినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజు. మరి ఈయనెవరు? యెహూ అనేది రాజు. మరి ఈయనెవరు? ఈయన రాజు కాదు కదా. ఎందుకు బట్టలు పరిచారు అని అంటే, ఆనాటి ప్రజలు, యెరూషలేము వాసులు, ప్రవచనాన్ని ఎరిగిన వారు, ప్రవక్తలను ఎరిగినటువంటి వారు ఈయన రాజు అని గుర్తించారు. కాబట్టి ఆయన రాజుకి ఇచ్చినటువంటి ఘనతని ఆ రోజున వాళ్ళు ప్రభువుకి ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. పిలాతు అడిగాడు, నువ్వు యూదులకు రాజువేనా? ఎస్, నేను రాజునే అన్నాడు. శిలువ మీద ఆయన రాపిస్తాడు, యూదులకు రాజు నజరేయుడు అని యేసు, యూదుల రాజు నజరేయుడు యేసు అని పైన INRA అని హెబ్రీ భాషలో రాయబడింది. స్తోత్రం కలుగును గాక. సిలువ పైన కూడా ఆయనకి ఏం పేరు పెట్టి రాశారు? యూదుల రాజు అనే పెట్టారు. యూదుల రాజు అనే పెట్టారు. ఆయన రాజు అనంటే ఎస్, ఆయన రాజే. హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆయన రాజే. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన మన కొరకు రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన పాలనలోకి మనం పోతున్నాం. ఆయన మనల్ని పరిపాలించబోతున్నాడు. ఆయన రాజులకు రాజయ్యి, రానైన రాజయ్యి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ విషయాన్ని ఆనాటి యెరూషలేము వాసులు గుర్తించారు. స్తోత్రం కలుగును గాక. నీకు చెప్తా, మళ్ళీ అడుగుతా ఇప్పుడు నేను. మొట్టమొదటి వాళ్ళు యేసు ప్రభువు ఏ ఊరు వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడండి? ఏ ఊరు? బేత్వగే అనే గ్రామాల నుంచి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. దేంతో వచ్చారు? గాడిదతో వచ్చారు. ఆ గాడిద దేనికి గుర్తుగా ఉంది? సమాధానం గుర్తుగా ఉంది. కానీ గాడిద కండిషన్ ఏంటండి? కట్టబడింది. స్తోత్రం కలుగు హల్లెలూయా. నాది ఎవరి స్వాధీనంలో ఉంది? అది ఎవరి స్వాధీనంలో ఉంది? యజమానుల స్వాధీనంలో ఉంది. ఇప్పుడు దాన్ని ఎవరు స్వాధీనపరుచుకున్నారు? యేసు ప్రభువులు స్వాధీనపరుచుకున్నారు. దాన్ని ఎవరు ఇప్పి తీసుకొచ్చారు? హల్లెలూయా. గట్టిగా చెప్పు, దేవుని స్తుతులు చేయండి. అసలు బాగా అర్థమైనట్టు ఉందిగా. ఆ తర్వాత ఇప్పుడు రెండవ భాగం. ఎక్కడికి వచ్చారు ఈ ప్రజలు? ఈ యేసు ప్రభు ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోకి వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఇప్పుడు యెరూషలేములోకి వచ్చారు. యెరూషలేములోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందండి? ప్రజల చేతుల్లో ఏమున్నాయి? ఇంకా ఏమున్నాయి? బట్టలు, ఈతమట్టలు. బట్టలు, ఈతమట్టలు. బట్టలు ఎక్కడ పెట్టారు? ఈతమట్టలు ఎక్కడ పెట్టారు? బట్టలేమో కింద వేశారు, ఈతమట్టలేమో పైకి పెట్టుకున్నారు. ఈతమట్టలు దేనికి గుర్తుగా ఉన్నాయి? దేవుని సన్నిధిలో సింబల్ ఆఫ్ విక్టరీ, విజయానికి గుర్తుగా ఉన్నాయి. హల్లెలూయా. విజయానికి గుర్తుగా ఉన్నాయి. ఈతమట్టలు విజయానికి గుర్తుగా ఉన్నాయి. ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? ఈతమట్టలు పట్టుకొని కేకలు వేస్తా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. పైకి లేపి కేకలు వేస్తున్నారు. అసలు ఈతమట్టలు ఎక్కడ వాడతారు? దేవుని సన్నిధిలో ఉత్సహించడానికి వాడతారు. అంతే కదండి. దబ్బ పండ్లు, గొడ్డు చెట్లు, నిరవంజి చెట్లు, అలాగే ఈతమట్టలు, వీటిని దేనికి వాడతారు? దేవుని సన్నిధిలో వారం రోజుల పాటు ఉత్సహించడానికి, దేవుని సన్నిధిలో ఉత్సాహంగా విజయాన్ని గుర్తుగా వీటిని వాడతారు. స్తోత్రం కలుగును. అంటే యేసు ప్రభువు వారు వస్తా ఉన్నప్పుడు యెరూషలేములో ఏం జరిగింది చెప్పాలా? ఉత్సవం జరిగింది. హల్లెలూయా. ఏం జరిగిందండి? యెరూషలేములో ఏం జరిగింది? ఉత్సవం జరిగింది. అంటే యేసు ప్రభు యెరూషలేములో రావడం ఏం జరిగింది? మరొక భాష చెప్పాలంటే పండగ జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభు యెరూషలేములో రావడం ఏం జరిగిందండి? పండగ జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత రెండోది ఏంటి? ఈయన ఎక్కడికి వచ్చారు? గాడిద మీద వచ్చాడు. నడిచి వచ్చాడా? ఆ గాడిద దేని మీద నడిచింది? బట్టల మీద నడిచింది. స్తోత్రం కలుగును గాక. ఆ ఘనత ఎవరికి వచ్చింది? అలా బట్టలు కింద పడేసి ఎవరు వాటి మీద నడుస్తారు? రాజులు నడుస్తారు. ఎవరు నడుస్తారండి? రాజులు నడుస్తారు. అంటే ఒక రాజు దేవుని సన్నిధిలోకి వస్తే ఉత్సవం జరుగుతూ ఉంది. ఒక రాజు దేవుని సన్నిధికి వస్తే ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ ఉత్సవాన్ని ఏం చెప్పారంటే హోసన్న జయము, హోసన్న జయము అంటే కేకలు వేశారు. ఆ ఉత్సవం చేసిన వాళ్ళు ఎవరయ్యానంటే, దేవుని నామానికి మహిమ కలుగా ప్రియులారా, ఉత్సవం చేసింది ఎవరంటే యేసు ప్రభుని ప్రభుగా అంగీకరించిన వారు ఉత్సవం చేశారండి.
యేసు ప్రభువుని దేవుడుగా అంగీకరించిన వాళ్ళు, ప్రవక్తల గ్రంథాలని పరిశీలన చేసి తెలుసుకున్న వారు, మెస్సియా ఏనని గ్రహించిన వారు ఏం చేశారంటే ఆ రోజు యెరూషలేములో పండగ చేసుకున్నారు. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుని తెలియని వాళ్ళు ఏం చేశారంటే కేకలు వేస్తుంటే ఓర్చుకోలేకపోయారు, స్తుతిస్తూ ఉంటే ఓర్చుకోలేకపోయారు, ఈత మట్టలు పైకి పెట్టుకుంటుంటే ఓర్చుకోలేకపోయారు, ఏమన్నా అలాగే బట్టలు కింద పరుస్తుంటే ఓర్చుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి దేవుడి గురించి తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అన్నీ వచ్చినట్టేనా? అన్నీ వచ్చినట్టేనా? ఏమొచ్చినాయి? ఈత మట్టల గురించి తెలుసుకున్నారు, మీరు బట్టల గురించి తెలుసుకున్నారు, అలాగే గాడిద గురించి తెలుసుకున్నారు. ఏమండి, ఈ మూడేగా ప్రాముఖ్యంగా మనకు కనపడేది అక్కడ. తర్వాత నాలుగో విషయం ఏంటంటే స్తోత్రాలు. నాలుగో విషయం ఏంటంటే స్తోత్రాలు. అంటే ఈ ప్రపంచంలో ప్రభు అని యేసుక్రీస్తు వారికి జరిగినటువంటి గొప్ప ఆరాధన, గొప్ప స్తుతి ఆ పాము సండే రోజు జరిగిందండి. మొత్తం మీద ఆయన భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడు, భౌతికంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా యేసు ప్రభువును గణపరిచింది ఎప్పుడయ్యానంటే మట్టల ఆదివారం రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కరోజు మాత్రమే ఎప్పటికీ దేవుడుగా రాజుగా కనపరచబడ్డాడు. కానీ పరలోకంలో నిత్యము 24 గంటలు కూడా ప్రధాన దూతలు, కెరూబులు, శరాబులు కూడా ఆయన్ని ఏమని ఆరాధిస్తారంటే ఏహో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆయన్ని ఆరాధిస్తారు. ఆ ఆరాధన, ఆ స్తుతి ఎక్కడ జరిగిందా అని అంటే యెరూషలేములో ఒకరోజు జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్తుతి ఎవరు చేశారయ్యా అని అంటే యేసు ప్రభువుని దేవుడుగా అంగీకరించిన వాళ్ళు ఆ స్తుతి చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ ఏం కట్టేశారండి? దేన్ని కట్టేశారు? దేన్ని కట్టేశారు? గాడిదని. మీరు గాడిదని చెప్తారు, నేను అంటాను సమాధానాన్ని కట్టేశారంట, నేను సంతోషాన్ని కట్టేశారంట. హల్లెలూయా. సమాధానం ఏం చేయబడింది? కట్టివేయబడింది. సంతోషం ఏం చేయబడింది? కట్టివేయబడింది. ఎంత మంది చేత ఒకదానితో కట్టబడిందా? ఇద్దరితో కట్టబడిందా? ముగ్గురితో కట్టబడిందంటే లేదు, లేదు. దాని మీద యజమానులు ఉన్నారు. హల్లెలూయా. దాని మీద యజమానులు, దేని మీద యజమానులు ఉన్నారు? సంతోషం మీద యజమానులు ఉన్నారు, సమాధానం మీద యజమానులు ఉన్నారు. చూడండి పిల్లలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు సంతోషంగా ఉండాలని అంటే నీ సంతోషాన్ని అడ్డుకోవడానికి ఎవడో నిన్ను కట్టేస్తున్నాడు. అర్థం చేసుకోండి. ఎవడో నేను ఏం చేస్తున్నాడు? కట్టేస్తున్నాడు. నీ సంతోషాన్ని కట్టేస్తున్నాడు. అంటే ఒకడు ఒక దగ్గర కట్టేస్తే మరొకడు మరొక విషయంలో కట్టేస్తున్నాడు, మరొకడు మరొక విషయంలో కట్టేస్తున్నాడు. అక్కడ రాయబడింది దాని యజమానులు. హల్లెలూయా. దాని యజమానులు మీరు ఏం చేస్తున్నారని అడిగితే ఇది ప్రభువు కావలసి ఉందని చెప్పండి అని చెబుతూ ఉంటే పిల్లరా వీళ్ళు వెళ్ళి విప్పుతుండే వాళ్ళు అడిగారు ఇది ఎవరి కోసం అంటే ఇది ప్రభు కొరకు, ఇది ప్రభు కొరకు. ఎవరు దాన్ని విప్పారండి? దాన్ని విప్పింది ఎవరు చెప్పాలి? హల్లెలూయా. దాన్ని విప్పింది ఎవరు? శిష్యులు వెళ్ళి విప్పారు. అంటే యేసు ప్రభు వెళ్ళి విప్పొచ్చు కదా, లేకపోతే ఆయన మాట సెలవిస్తే గాడిద కట్లు తెంపుకొని అక్కడ నుంచి పరిగెత్తి రాదా? బిలాము విషయంలో గాడిదతో మాట్లాడిన దేవుడు, గాడిద ద్వారా మాట్లాడించిన దేవుడు దాని కట్లు తెంపలేడా? చనిపోయిన లాజరును పేరు పెట్టి పిలిచిన దేవుడు లాజరు రమ్మని చెప్తే వచ్చినప్పుడు ఏ గాడిద పిల్ల రా అంటే రాదా అది? హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. ఏ గాడిద పిల్ల రా అంటే రాదా? అది వచ్చింది. కానీ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఏంటంటే కట్టబడిన గాడిదని విప్పాలి. ఆ బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించాడంటే శిష్యులకు అప్పగించాడు. ఆయన శిష్యులు ఎవరయ్యానంటే ఆయన మాట విని ఆయన్ని ఆజ్ఞలను గైకొని ఆయన అనుసరించి నడుచుకొని ఆయనలాగా ప్రవర్తించే వారే ఆయన శిష్యులు, వారే క్రైస్తవులు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ప్రియులారా, నేను చెప్తా ఉన్నాను, ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నిజంగా నీకు వాక్యం అర్థమైతే రాబోయే రోజుల్లో నువ్వు చాలా భక్తి చేస్తావు, నువ్వు చాలా నెక్కచ్చిగా వ్యవహరిస్తావు, చాలా ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే కట్టబడిన స్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. నువ్వు దేవుడిని అంగీకరించిన స్థితిలో నువ్వు ఉన్నావు అంటే దేవుడి దగ్గర శిష్యుడిగా నువ్వు ఉన్నావు, శిష్యురాలుగా నువ్వు ఉన్నావు. ఇప్పుడు దేవుడు నీకు ఒక పని చెప్పాడు. ఆ పని ఏంటంటే సమాధానం లేని పరిస్థితుల్లో కట్టబడిన వారిని నువ్వు విడిపించాలి. హల్లెలూయా. సమాధానం లేని వారిని కట్టబడిన స్థితి నుంచి నువ్వు విడిపించాలి. వాళ్ళు ఎక్కడ కట్టబడ్డారో, ఎవరి ద్వారా కప్పబడ్డారో, ఎవరి చేత కట్టబడ్డారో, ఎవరి వలన కట్టబడ్డారో వారికి సమాధానం చెప్పి వారి చేతుల్లోంచి నువ్వు ఆ కట్టబడిన వారిని తీసుకొని వచ్చి ఎవరికి అప్పగించాలని అంటే ప్రభువుకు అప్పగించాలి. సరిగ్గా అర్థమైతే అట్లా సైలెంట్ కూర్చోరు మీరు. సరిగ్గా అర్థమైతే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక కట్టబడిన గాడిదని, ఒక కట్టబడిన మనిషిని, ఒక సమాజం కట్టబడిన వ్యక్తుల్ని విడిపించగల సామర్థ్యం కలిగిన వారు ఎవరు అయ్యారంటే ఒక శిష్యులు మాత్రమే, ఒక సువార్థికులు మాత్రమే, ఒక బోధకులు మాత్రమే, ఒక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. ఆ భారాన్ని ప్రభు వారికి అప్పగించాడు కాబట్టి, ఆ పరిస్థితిని దేవుడి వారికి అప్పగించాడు కాబట్టి వీళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. స్తోత్రం కలుగును గాక. ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వాళ్ళు దేవుని కుమారులకు ఆయన అధికారం ఇచ్చాడంట. పిల్లలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని అంగీకరించు నువ్వు, ఏమండి, ఈ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, అలాగే ఈ ఈస్టర్ అటువంటి పండుగల్ని ఆచరిస్తున్న నువ్వు, చేసుకుంటున్న నువ్వు, ప్రభువుని మహింపరుస్తున్న నువ్వు, మట్లాది రోజు ఇది కూడా ఒక మంచి ప్రాముఖ్యమైన దినాన్ని ఎంచిన నీవు, ఏమండి, బలారాధనలో పాల్గొన్న బాప్తిసం తీసుకున్న నువ్వు, ప్రభువుకు శిష్యుడిగా శిష్యులుగా ఉన్న కారణం చేత నీ మీద ఒక భారాన్ని దేవుడు మోపుతున్నాడు. అదేంటంటే సమాధానం లేకుండా కట్టబడిన వారిని విడిపించడానికి దేవుడు ఈరోజు నేను పురుకొల్పుతున్నాడు. నువ్వు వెళ్ళి అలా సమాధానం లేని వారిని, దేవుని ఎరగని వారిని తీసుకొని వారి బంధకాలను విప్పి, వారి కట్లను విప్పి ప్రభు దగ్గర తీసుకురాగలుగుతావా? గుర్తుపెట్టుకో. స్తోత్రం కలుగాక. అప్పుడే నువ్వు శిష్యుడు, శిష్యురాలు అనబడుతావు. దేవునికి మహిమ కలుగాక. నువ్వు విడిపించబడ్డావు, కానీ కట్టవేయబడవని పరిస్థితి ఏంటి? నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు, నువ్వు సంతోషంగా ఉన్నావు, సమాధానంగా ఉన్నావు, కానీ సమాధానం లేని వారి పరిస్థితి ఏంటి? సమాధానం లేని పరిస్థితి ఏంటి? వారిని చూసి నాకేందులో వెళ్ళిపోతా ఉంటావా? నాకేందులో పట్టించుకోవా? వారి కట్లు విప్పవా? వారి బంధకాలు విప్పవా? వారికి విమోచన ప్రకటించవా? హల్లెలూయా. ఒకవేళ ప్రకటించకపోతే, విడిపించకపోతే నీకన్నా కుష్ఠరోగం వచ్చేవాడే నయం. హల్లెలూయా. ఎందుకని? కుష్ఠరోగం వచ్చాడు సోమరుని పట్ల ఏం చేశాడు? అరే అబ్బాయి, లోపలన్నా చచ్చిపోతాం, బయటికి వెళ్ళినా సావు అనేది కామన్. సావు అనేది కామన్. ఇక్కడ చచ్చిపోతాం, అక్కడ చచ్చిపోతాం. ఇక్కడ చచ్చిపోతే మనల్ని ఎవడు పట్టించుకోడు. ఏమండి, అక్కడికి వెళ్తే బ్రతికే అవకాశం ఉంది. మనం బ్రతికితే మనతో పాటు మరికొంతమంది బ్రతికించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం తీసుకున్నారు, వెళ్ళిపోయారు, సిరియన్ల దండలకు వెళ్ళిపోయారు. స్తోత్రం కలుగును గాక. అక్కడ వాడు బ్రతికారు, మిగిలిన ప్రజలను బ్రతికించారు. చచ్చిపోయే స్థితిలో ఉంటావా? నువ్వు బ్రతికింది కాక వేరే వాళ్ళని బ్రతికిస్తావనేది ఈరోజు ఒకంత నువ్వు ఆలోచన చేసే విషయం. స్తోత్రం కలుగును గాక. రెండవది, యేసుప్రభు ఎవరి జీవితాల్లోకి వస్తాడు? యేసుప్రభు ఎవరి జీవితాల్లోకి వస్తాడు? కట్టబడిన వారి జీవితాల్లోకి యేసుప్రభు రాడు. బంధించబడిన వారి స్థితిలోకి యేసుప్రభు రాడు. స్వేచ్ఛగా ఎవరైతే ప్రభు యొద్ద నడిపించబడతారో వారి జీవితాల్లోకి యేసుప్రభు వస్తాడు. కట్టబడినంతకాలం ప్రభు అని యేసుక్రీస్తు అందరికి వెళ్ళాల. దాన్ని ఎప్పుడైతే శిష్యులు విప్పి తీసుకొచ్చారో, దాన్ని ఎప్పుడైతే యేసుప్రభు దగ్గర వాళ్ళు తీసుకొచ్చారో అప్పుడు మాత్రమే దాని మీద ఆయన ఆసీనుడయ్యాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వారి బంధకాలు తెగిపోయినాయి, వారి కట్లు తెంపబడ్డాయి, వారు ఇప్పుడు స్వేచ్ఛాపరులుగా సంతోషంగా ప్రభు యొద్దకు రాబడ్డారు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ప్రభు ఎక్కడుండనో, ఆ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండనో అక్కడ ఏముంటుందంట? స్వతంత్రం ఉంటుందంట. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నా అక్కడ ఏముంటుందంటండి? స్వతంత్రం ఉంటుందంట. ఇప్పుడు మనుషుల చేత కట్టబడిన వారు బందీలు, దేవుని కొరకు విడిపించబడిన వారు స్వేచ్ఛాపరులు. మనుషుల చేత కట్టబడిన వారు బందీలు, దేవుని కొరకు దేవుని చేత విడిపించబడిన వారు స్వేచ్ఛాపరులు. వాళ్ళే ఆత్మపరులు. హల్లెలూయా. వారు ఎవరండి? ఆత్మపరులు. అంటే ఆత్మను కలిగి ఆత్మ నడిపింపు చేత నడిచేవారు. వారు మనుషుల ఆలోచన చేత, మనుషుల తలంపు చేత కాక ఆత్మ నడిపింపు చేత ముందుకు వచ్చేవారు. అటువంటి వారి జీవితాల్లో దేవుడు ఆశీనుడవుతాడు. గట్టిగా చెప్పకుండా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్తా ఉంటే కట్టబడినంత కాలం గాడి దగ్గర వెళ్ళాల. దేవునికి తెలుసు. ఇప్పుడు దేవుడు చెప్పాడు శిష్యులకి, మీరు వెళ్ళి ఆ కట్టలను విప్పి దాన్ని తీసుకునండి, అది నాకు కావాలి. అలా కట్టబడినట్టు దాన్ని దేవుడు కావాలన్నమాట. అలా వస్తూ ఉన్నప్పుడు దేవుడు దాని మీద ఆశ ఉండేది. పిల్లరా, అది వెళతా ఉంటే ఇప్పుడు ఘనత ఎవరికి వచ్చింది? ఆయన అంటే దేవుడికి వచ్చింది. దేవుడు నీకు ఇచ్చుకున్న గాడిదకి వచ్చిందండి. నీ జీవితంలో దేవుడు లేనంతకాలం ఘనత ఉండదండి, గౌరవం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నిన్నెవరు లెక్కేసుకోరు. ఎప్పుడైతే నీ జీవితంలో యేసు ప్రభు అనేటువంటి ఒక దైవ శక్తి నీ పక్కన చేరుతుందో అప్పుడు నీకు విలువ, అప్పుడు నీకు ఘనత, అప్పుడు నీకు సంతోషం, అప్పుడు నీకు సమాధానం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
గనలేటువంటి లోకంలో చాలామంది ఉన్నారు కానివ్వండి, దేవుని సేవకుడికి, దేవుని అంగీకరించే బిడ్డలకి ఉన్నంత విలువ వారి జీవితాల్లో లేదండి, వారికి లేదు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ నీతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, కట్టబడినటువంటి నీవు విప్పబడి ప్రభు దగ్గరికి వస్తే నీకు ఘనత కలుగుతుంది, దానివల్ల నువ్వు సంతోషం పొందుకుంటావు, సమాధానం పొందుకుంటావు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. తర్వాత యెరూషలేముకు వచ్చిన జరిగిన విషయం ఏంటంటే, వారు బట్టలు పరిచారు, అనగా రాజుని ఎలా స్వాగతించారో, రాజుని ఎలా కనపరిచారో అలాగా యెరూషలేము వాసులు యేసు ప్రభువును ఒక రాజుగా గుర్తించారు. ఈరోజు నువ్వు దేవుడిని అంగీకరించడం మాత్రమే కాదు, కానీ ఇదిగో మరొక రాజ్యం రాబోతుంది, దాన్నే పరలోక రాజ్యం అంటూ ఉన్నారు. ఆ రాజ్యంలో యేసు ప్రభు రాజుగా మనల్ని పరిపాలించబోతున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తెరగాల. రాజుగా ప్రభు మనల్ని కనపరచబోతున్నాడు, ఆయన పరిపాలన మనం రాబోతున్నాం, ఆయన 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 పరిపాలించే పరలోకంలో, పరదేశంలో మనం ఉండబోతున్నాం. ఆయన రాజుల రాజు, ప్రభువులో ప్రభు అనే సంగతి నువ్వు గుర్తెరిగినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తావు, హృదయపూర్వకంగా ఆయన నామాన్ని మహింపరుస్తావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది చూడండి, దేవుని యొక్క సన్నిధిలో రాజుగా ఉంచబడిన వాడు, సమాధానంతో వచ్చినటువంటి రాజు, సమాధాన రాజు. ఆయన సమాధానం రాజు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉత్సాహం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ సంబరం ఉంటుందండి. అర్థమవుతుందా? కాబట్టి ఈ 3 అంశాలు కలిగి నువ్వు కనుక ఖచ్చితంగా ప్రభువుని ఆశ్రయిస్తే, ప్రభువుని వెంబడిస్తే, అనగా ఆయన సమాధానకర్తగా నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు, నువ్వు విడుదల పొందుకోవాలి. అలాగే నీ చేత ఎవరైనా విడిపించాలని చెప్పేసి దేవుడు ఆశపడితే వారిని విడిపించే ప్రయత్నం చేసి వారిని ఎక్కడ తీసుకురావాలంటే ప్రభు యొద్దకు వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దేవుడు నిన్ను దీవించును గాక. అలాగే దేవుడిని దేవుడుగా అంగీకరించు నువ్వు ఆ రోజు యెరూషలేము పట్టణంలో వారందరూ కూడా ఎలా స్తుతించారో అలా స్తుతించాలి, అలా గణపరచాలి. ఎందుకంటే తర్వాత రాకడలో ఎత్తబడిన తర్వాత నూతన యెరూషలేములో పరలోకంలో మనం చేసే పని ఇదే, పరిశుద్ధుడు 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 అని ఆయనకి స్తోత్రాలు చెల్లించటమే, వేరొకటి లేదు, వేరొకటి లేదు. హల్లెలూయా. దేవుని ఎరిగిన వారు దేవుణ్ణి స్తుతిస్తారండి, దేవుని ఎరగని వారు దేవుణ్ణి స్తుతించరు. అర్థమైందా? దేవుని ఎరిగి నువ్వు దేవుని స్తుతిలో ఉన్నావా? స్తుతించకుండా ఇంకా వెనకబడిపోయి ఈ కేకలు ఏంటి, ఈ అరుపులు ఏంటి అంటున్నావా? కొంతమందికి తెలియక ఆ రోజు ధర్మశాస్త్రోపదేశులు, పరిసయ్యులు, సమరయులు వారందరూ అంటా ఉన్నారంట, అయ్యా మీ శిష్యుల్ని కాస్త గద్దించవా అని అంటే యేసుప్రభువు చెప్పారంట, వాళ్ళు కేకలు వేయకుండా ఆగిపోతే ఈ రాళ్ళు, హల్లెలూయా, రాళ్ళు ఏం చేస్తాయంట, నువ్వు వేయకపోతే, నువ్వు చప్పట్లు కొట్టకపోతే పొలంలో చెట్లు చప్పట్లు కొడతాను. యెషయా గ్రంథంలో ఉంది. దేవుని సన్నిధికి వచ్చి తేరగా వచ్చాం కదా అని మౌనం కూర్చొని వచ్చాం కదా, టైం అయిపోయింది లేచిపోవటం కాదు. ప్రభుని స్తుతిస్తున్నావా? ప్రభుని కనపరుస్తున్నావా? ప్రభుని మహింపరుస్తున్నావా? ప్రభు కొరకు కేకలు వేస్తున్నావా? హల్లెలూయా అంటే నోరు పెదగదు అసలు. కొంతమందిని చూస్తూ ఉంటాను నేను, ఈతమట్టలు పైకి ఎత్తారు, నీ చెయ్యి లగట్లేదు ఏడా. హల్లెలూయా. ఇంకా చెప్పినా కూడా అంతే ఉంది మీకు. మీరు చెప్తారు లేదని ఈ మాట చెప్పా, ఈ మాటకు ముందు ఆ మాట చెప్పి ఈ మాట చెప్పా. కొంతమంది హల్లెలూయా అంటే నోరు కూడా తెరవట్లేదు. ఏమో సొమ్మంత పోయి ఇక్కడే తినదంతా ఇక్కడ అరిగిపోతున్న భయం ఏమో. హల్లెలూయా. మళ్ళీ అందరూ చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే అండి పామ్ సండే యొక్క ప్రత్యేకత ఏంటనంటే, యేసు ప్రభు వారి చేతి చేత, యేసు ప్రభు వారి ఆజ్ఞ చేత కట్టబడినటువంటి సమాధానం లేని కష్టమైన పరిస్థితుల మధ్యలో, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి గాడిద విప్పబడింది. ఆ గాడిద దేనికి సూచనగా ఉందంటే, సమాధానం లేకుండా సమస్యలు చిక్కుకుపోయిన మనిషికి గుర్తుగా ఉందండి. మనుషులను మనము సమాధానం లేక, ఇప్పుడైతే మనం దేవుని సన్నిధిలోకి వచ్చాం, మనం సమాధానం పడుతున్నాం, కానీ లోకంలో చాలామంది సమాధానం లేకుండా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఆ యజమానులు ఎవరయ్యానంటే, ఆ యజమానులు ఎవరో కాదు కానీ దురాత్మల సమూహమే. ఒక మనిషి అంట దురాత్మ వాడిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది శుభ్రంగా అమర్చి ఉండటం చూసి ఎన్ని దెయ్యాలు వస్తాయంట? ఎన్నండి? అవి ఒక 7, ఇదొకటి, మొత్తం ఎన్ని అంటే 8 గదులు ఉన్నాయి లోపల. నాకు తెలిసి చిన్నప్పుడు నేను చదువుకుంది, లోపల హృదయానికి ఎన్ని గదులు ఉంటాయి? 4 ఉంటాయి. కానీ ఈ దెయ్యాలకి ఎన్ని గదులు ఉంటాయి? 8 గదులు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్కసారి పెత్తనం చేస్తూ ఉంటుంది మనిషి మీద. ఇంక వాడికి ఏం సమాధానం ఉంటుంది? ఒకసారి దెయ్యం కోప్పడరా అంటది, తిట్టరా అంటది, తాగరా అంటది. లోపల ఎవరు వాళ్ళు? దెయ్యాలు. వీళ్ళే యజమానులు. హలో, యజమానులు ఎవరో కాదు. ఈ లోపల
అమర్చబడి ఊడ్చి ఉండి దేవుని ఆత్మ లేకుండా ఖాళీగా వదిలేపడ్డప్పుడు నీ హృదయంలో చేరినటువంటి ఈ దెయ్యాలే నీ జీవితానికి యజమానులు. ఇప్పుడు దీని నుండి నువ్వు బయటపడాలా, నువ్వు బయటపడాలంటే నీకేం కావాలి? దేవుని శిష్యులు వాక్యాన్ని బోధించాలి, నేను వాళ్ళు ఇప్పుకొని రావాలి. వాళ్ళు ఇప్పుకొని వస్తే యేసుప్రభుని మోసే గాడిదలా నువ్వు ఉంటావు. స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆలోచించుకోండి. నేను 2 మాటలు చెప్తున్నా. మొదటిది, ఎవరన్నా కట్టబడిన స్థితిలో ఉంటే అలాగే ఉంటారా? ప్రభువుని మోయడానికి సిద్ధంగా ముందుకు వస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు విడిపించబడ్డావు, నువ్వు ప్రభువును మోస్తావన్నావు, నువ్వు అలాగే ఉంటావా? లేకపోతే దేవుడు అప్పగించిన బాధ్యతను గుర్తిరిగి ఇంకా కొంతమందిని కట్లు విప్పి ప్రభువును మోసే గాడిదలుగా తీసుకొస్తావా? 2 ప్రశ్నలు ఈరోజు మనకి. స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి గనపరచాలి. ఆయన్ని దేవుడిని యెహోవాను అన్ని విషయాల్లో నువ్వు గనపరచాలి. అన్ని విషయాలు కనపరచాలి. సమయం విషయంలో కనపరచాలి, డబ్బు విషయంలో కనపరచాలి. అన్ని విషయాలు, ప్రతి విషయంలో మొదటి స్థానం ఆయనకే ఇవ్వాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ కూడా ఆయన వెనక పెట్టకూడదు, ఎక్కడ వెనక తీసేయకూడదు. అలా చేస్తే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తావు. అలా చేస్తే నువ్వు పరలోకం దాకా అవసరంలే, ఇక్కడే నువ్వు ఒక పరలోకాన్ని చూస్తావు. ఇక్కడే నువ్వు ఒక దేవుని సన్నిధిని చూస్తావు. ఆ దేవుని సన్నిధిని చూస్తావా? లేకపోతే సంవత్సరం శ్రమల దినాలు, దీక్షలు, 40 రోజులు, క్రిస్టమస్, ఈస్టరు, గుడ్ ఫ్రైడే, భస్మ బుధవారం అని చెప్పేసి కాలాన్ని గడుపుతావా? ప్రభువును మోస్తావా? కాలాన్ని గడుపుతావా? ప్రభువుని మోస్తావా? చెప్పండి. ప్రభువుని మోస్తావా? ప్రభువుని మోయడానికి సిద్ధంగా ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాను నీ కొరకు. నేను మోస్తాను ప్రభు, నేను మోస్తానయ్యా, ప్రభువుని మోస్తాను, ప్రభువుని మోస్తే నీ ఘనత. ప్రభువుని మోయకపోతే నువ్వు కట్టబడతావు. గుర్తుపెట్టుకో. ప్రభువును మోయడానికి సిద్ధపడితే నీ కట్లు తెంపబడతాయి. ప్రభువును మోయడానికి ఇష్టపడితే నీ బంధకాలు తెంపబడతాయి. లేదు అని అంటే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నీ బ్రతుకంతా, నీ జీవితం అంతా అనేక యజమానుల చేత కట్టబడిన స్థితిలోనే, బంధించబడిన స్థితిలోనే ఉండిపోతావు. బంధకాలు ఉండడానికి ఇష్టపడుతున్నావా? బంధకాలు విప్పబడి ప్రభువును మోయాలని ఇష్టపడుతున్నావా? తీర్మానం చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా. ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో ఎక్కడ కట్టబడ్డావో, నీ జీవితంలో ఎక్కడ బంధించబడ్డావో, ఏ బంధకం చేత, ఏ ఇబ్బంది చేత నీ జీవితం ఉందో, ఇంకా నువ్వు కట్టబడిన స్థితిలో ఉంటే, ఇదిగో ప్రభువు నన్ను విడిపించి ప్రభు అని దేవుడు తన మాటల ద్వారా నేను విడిపిస్తాడు. లేదా అలాగే ఉండిపోతారంటే నీ జీవితంలో ఎవరు నీకేం చేయలేరు. ఇంకా స్తోత్రం కలుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఆకాశమందున దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ నామానికే మహిమ కలుగును గాక. నన్ను విడిపించండి నాయన, నన్ను విడిపించండి ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయి. నిజంగా విడిపించబడ్డావా? నీ మీద అనేక మంది పెత్తనం చలాయిస్తున్నారా? యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే.
హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, చప్పట్లు కొడుతూ పాడు. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రం, భయము లేదు జయము మనకి, హోసన్నా హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చును, రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా హోసన్నా జయం మనకే, హోసన్నా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా చెప్పు గ్లోరీ వే, హల్లెలూయా స్తుతి. అందరూ చప్పట్లు కొడుతూ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ. అందరూ అందరూ ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, 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 హోసన్నా జయం మనకే. హల్లెలూయా. యేసు రక్తమే జయం. చెప్పండి, యేసు రక్తమే, యేసు నామమే అన్ని నామం కన్నా పైనామం. హల్లెలూయా. రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, త్వరలో రాయన యేసుకు
దేవుని నామమున మహిమ. హల్లెలూయా. ప్రభువా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు రాస్తూ ఉన్నారు, ప్రతి మోకాలను ఎదుట వంగును, ప్రతి కన్ను నిన్ను చూచును అని. ఈరోజు ఈ మట్లాద సందర్భంగా యెరూషలేములో జరిగిన కేక గురించి మేము ఉన్నాం ప్రభువా. రేపు ప్రతి మోకాలను ఎదురు వంగుతూ మేము చూడబోతున్నాం నాయన. ప్రతి నాలుగు నన్ను స్తుతించి మేము చూడబోతున్నాం ప్రభా. తండ్రి మమ్మల్ని మీరు స్వాధీనపరచుకొని మీ ఆత్మల భద్రపరచి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.